హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ హోలీ. గౌర పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. మీలో కృష్ణ భక్తులు ఉంటే ఖచ్చితంగా ఈరోజు విశేషం ఏంటో తెలిసే ఉంటుంది. ఈరోజు కృష్ణ చైతన్య ప్రభు పాదుల వారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మనందరం ఆ మహానుభావుని ఒక్కసారి స్మరించుకుందాము. నా పేరు మంజువాణి. మాది అనంతపురం. నేను లాస్ట్ డిసెంబర్‌లో ఈపీఎస్ కోర్స్ కంప్లీట్ చేశానండి. అప్పటి నుండి ఇంపాక్ట్ ఫ్యామిలీతో నా జర్నీ కంటిన్యూ అవుతుంది. మనందరం కూడా ఏదో తెలియని విషయం నేర్చుకోవాలని, మనలో ఒక పాజిటివ్ చేంజ్ చూసుకోవాలని ఈ కోర్స్ జాయిన్ అయ్యాము. ఈ కోర్స్ పూర్తయ్యేలోపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారు ఆశించిన మార్పుని వారిలో చూసుకుంటారని ఆశిస్తూ వెల్కమ్, వెల్కమ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ముద్దుగా పిలుచుకునే మన మెంటర్స్ శ్రీరామ్ గారు, ఈశ్వర్ గారు, విశ్వ గారు మనకు అందుబాటులో లేరండి. వేరే క్లాసెస్‌తో కొంచెం బిజీగా ఉన్నారు. అయితే ఏంటి, ఈరోజు మన సెషన్‌ని లీడ్ చేయడానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ మెంటర్ మనతో సిద్ధంగా ఉన్నారు. మనము ఏదో ఒక్క విషయంలో ఎక్సలెన్సీ సాధించడానికి కింద మీద పడుతూ ఉంటాము. కొందరికి జీవితకాలం సరిపోదు. అలాంటిది ఈ మెంటర్ గారు ఇంత చిన్న ఏజ్‌లో ఎన్నో విషయాల్లో చాలా ఎక్సలెన్సీ సాధించారండి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందామా? తను మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఇంగ్లీష్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అలాగే కూచిపూడి నేర్చుకున్నారు. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. కూచిపూడిలో గిన్నిస్ రికార్డ్ కూడా స్థాపించారండోయ్. ఇంకా తైక్వాండోలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. ఈ తైక్వాండో గేమ్‌కి నేషనల్ రెఫరీగా కూడా పనిచేశారు. తనకి భగవంతుడు చాలా అందమైన గాత్రాన్ని కూడా ప్రసాదించారండి. తను చాలా చక్కటి సింగర్. ఇంకా భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు. ఇవే కాదు, తను 2008 నుండి మెడిటేషన్ నేర్చుకున్నారు. మన పిఎంసి ఛానల్‌లో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీకి సంబంధించి సెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అమెజాన్‌లో లాజిస్టిక్ మేనేజర్‌గా పనిచేశారు. అయితే అది తన డెస్టినేషన్ కాదు అని రియలైజ్ అయ్యి, మ్యూజిక్కే తన డెస్టినేషన్ అని తెలుసుకొని, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాలేజ్ చెన్నైలో నుండి పియానో కూడా నేర్చుకుంటున్నారు. అయితే ఈ జనవరిలో మన కంప్లీట్ చేసి ఈరోజు మెంటర్‌గా మన ముందు ఉన్నారు. లెట్స్ ఆల్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టు వెల్కమ్ మిస్ నీలా గారు. మిస్ నీలా గారు, ప్లీజ్. Thank you so much, Manjuvani garu. Thank you all. Thank you one and all. That was an amazing introduction. To introduce you. Thank you, Andi. And Yes, please continue, Andi. EPS 2.0 లో ఇది ఇప్పుడుకొచ్చి సెకండ్ సెషన్ అండి. మెంటర్స్ ఈశ్వర్ సార్, విశ్వ మ్యామ్, అలాగే శ్రీరామ్ గారు, వీళ్ళందరి దగ్గరే నేను మీ అందరిలాగా ఈపీఎస్ నేర్చుకున్నాను, కోర్స్ కంప్లీట్ చేశాను, ఫెసిలిటేటర్ కింద వర్క్ చేశాను. దాని తర్వాత వారందరి బాటలోనే నన్ను తీసుకెళ్తూ ఉంటారనమాట. అలా నన్ను కూడా మెంటర్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్ ఈ జాన్లోనే. అండ్ నౌ హియర్ ఐ యామ్ టు ప్రెజెంట్ యూ ఆల్ విత్ టుడేస్ సెషన్ ఆన్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. అండ్ ఈ రోజు మనకి ఫస్ట్ లీడర్షిప్ స్కిల్స్ చెప్పడానికి వస్తున్న స్పీకర్ పేరు అనితారాజ్ గారు. షీ హ్యాస్ అ డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్. She also completed her MBA in hospital administration. ఇప్పుడు ఒక అసోసియేట్ కింద హాస్పిటల్లో వర్క్ చేస్తూ కూడా క్యాన్సర్ అవేర్నెస్ ని పెంచడానికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉందండి, శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అని. అందులో కూడా షీఈ్ అన్ యాక్టివ్ మెంబర్. ఒకవైపు హోమ్ మేకర్ అండ్ ఇవి స్వచ్ఛంద సంస్థలో వర్క్ చేస్తూ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ సైమల్టేనియస్ గా ఇంపాక్ట్ కూడా ఆవిడ కంప్లీట్ చేశారు. ఈపీఎస్ 2020 అక్టోబర్లో 3 times కంటిన్యూస్ గా యంగ్ మైండ్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది చిన్నపిల్లలకి అనమాట. అందులో కూడా ఫెసిలిటేటర్ కింద చేశారు. అంతకుముందు ఈపీఎస్ లో చేశారు. అండ్ నౌ ఫర్ ద థర్డ్ టైం షీ ఈస్ హియర్ టు ఫెసిలిటేట్ ఫర్ దిస్ గ్రూప్. అండ్ లీడర్షిప్ స్కిల్స్ గురించి అద్భుతమైన ఎగ్జాంపుల్స్, స్టోరీస్ తో పాటు
కూడా మనకి కాన్సెప్ట్ ని అందించడానికి హియర్ షీఈస్ ఫ్రమ్ వైజాగ్. లెట్స్ వెల్కమ్ హర్. Thank you, Neela Garu. Thank you so much for your sweet words and kind words. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ సండే, హ్యాపీ హోలీ. అందరూ మంచి వీకెండ్తో హాయిగా ఉన్నారు. అందుకే పార్టిసిపెంట్స్ కూడా తక్కువగా స్లోగా జాయిన్ అవుతున్నారు. బట్ మనం స్టార్ట్ చేసేద్దాం. మన టైంకి మనం వచ్చాం. మన టైంకి వచ్చిన వాళ్ళు లాస్ అవుతాం కదా. సో వి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఏమంటారు? ఓకేనా? బాడీ లాంగ్వేజ్ టక్కగా చూపించాలి. నేను మీ అందరినీ పడుకుని పోతున్నా, కూర్చుని పోతున్నా లేపుతూ ఉంటా, లేచారా అని. ఎందుకంటే నా సెషన్ పడుకుని పోతుంటారు అందరూ. అందుకే బాడీ లాంగ్వేజ్. ఓ థ్యాంక్ యూ. మా ఫెసిలిటేటర్స్ చాలా మంచి వాళ్ళండి. అసలు అప్కమింగ్ ఫెసిలిటేటర్స్ ఇంకా మంచి వాళ్ళు. ఎంత వేగంగా బాడీ లాంగ్వేజ్ చూపిస్తున్నారో. సో విల్ స్టార్ట్. ఫస్ట్ మనం అసలు ఈరోజు మన టాపిక్ ఏంటండి? లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ ఏంటండి? మనం అసలు అదెందుకు పెట్టుకున్నాం ఇవాళ? అసలు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని చెప్తూ మన మెంటర్స్ మనకి లీడర్షిప్ స్కిల్స్ ఎందుకు టాపిక్ పెట్టారు? అసలు ఎందుకండి మనకి ఇది? అసలు అలా పెడతారా? అయితే మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆలోచిద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ నాకు, అసలు ఈ లీడర్షిప్ స్కిల్స్ మీ అందరికి ఇష్టమైన నాయకుడు ఎవరు చెప్పండి? ఒక్కొక్కరికి ఇష్టమైన నాయకులు ఉంటారు కదా. ఇక్కడ మనమేం పార్టీ అయితే పెట్టమండి. నేను నాయకుడు అన్నాను, వీళ్ళు లీడర్షిప్ చెప్తున్నారు, రేపు ఇంపాక్టోలో పార్టీ పెడతారేమో, నేను ఒక కార్పొరేటర్ని, నేను ఒక కోఆర్డినేటర్ని అనొద్దు. మనం ఇక్కడ అసలు మనకి ఇష్టమైన నాయకులు చాలా మంది చెప్తారు. జేడి లక్ష్మణ్ గారు, నరేంద్ర మోదీ గారు, నాకైతే చంద్రబాబు నాయుడు ఇష్టం, నాకైతే జగన్ గారు ఇష్టం, తెలంగాణ వాళ్ళకి కేసీఆర్ గారు ఇష్టం. వీళ్ళందరూ ఇష్టం అనడానికి కొన్ని క్వాలిటీస్ వాళ్ళవి మీకు నచ్చడమో, లేదా అవి మీకు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ నుండి మీరు ఇన్స్పైర్ అవ్వడం, లేదా వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఒక గోల్కి రీచ్ అయినట్టు అనిపించడం, ఏదో ఒకటి జరుగుంటుంది. వీళ్ళందరిలో కామన్గా ఒక క్వాలిటీ ఉందండి. వాళ్ళందరూ మంచి వక్తలు, వాళ్ళందరూ మంచి స్పీకర్స్. అవునా కాదా? మంచి నాయకుడు ఎప్పుడయ్యారండి వాళ్ళు? అనర్గళంగా ఒక స్టేజ్ మీద మాట్లాడితే వా ఏం మాట్లాడారా లీడరు అంటారు. అంతేనా కాదా? సో వీళ్ళందరూ మంచి నాయకులు అనేది మనకి పార్టీ విషయం, ఇక్కడ పొలిటికల్ విషయం కాదండి. అది పక్కన పెడితే వాళ్ళందరూ మంచిగా మాట్లాడతారు. సో మన పబ్లిక్ స్పీకింగ్కి లీడర్షిప్కి ఎక్కడో చిన్న కనెక్షన్ ఉందండి. ఒప్పుకుంటున్నారా లేదా? ఏంటో థమ్స్అప్లు చూపించట్లేదు మళ్ళీ. అప్పుడే మా సార్ అయితే ఒప్పుకుంటున్నారు, మధ్య సురేంద్ర గారు అయితే అలర్ట్గా ఉన్నారు. యు ఆర్ రైట్ మ్యామ్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్, మీరు ఒప్పుకున్నారు. సో మన టాపిక్కి, మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి, లీడర్షిప్కి ఎక్కడో చిన్న ఇంటర్ కనెక్షన్ ఉంది. ఆ ఇంటర్ కనెక్షన్ మనం ఎలాగ ఉపయోగించుకోవాలా అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ వెళ్ళిపోదామండి. అసలు మనకి ఇది ఎలా రిలేట్ అయింది? దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ లీడర్షిప్. Leadership requires effective communication and speaking confidently in public. మన వక్తలందరూ మామూలుగా మాట్లాడతారేంటి? జనాలు ఉంటారు అసలు, కానీ వీళ్ళు అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎలా? దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ దే హ్యావ్ దట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారా అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉంటే. అని ఇప్పుడు వివేకానందన్ ఆ రోజు ఎలా మాట్లాడేదండి అంతమంది మధ్యలో? ఈ రోజుకి మనందరం అదే ఎగ్జాంపుల్ చెప్పుకుంటామా లేదా? ఎందుకని? ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో ఆయన మాట్లాడేటప్పటికీ జనాలందరూ ఇలా ఎలర్ట్ అయ్యి చూస్తున్నారు. సో దేర్ ఇస్ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ లీడర్షిప్. అయితే ఈ లీడర్షిప్కి ఒక పంచతంత్ర ఉంది. 5 సూత్రాలండి. మనకి అది ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన పబ్లిక్ స్పీకింగ్లో అని తెలుసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ వన్, నో యువర్ ఆడియన్స్ నీడ్స్. మన ఆడియన్స్కి, వాళ్ళకి ఏమి కావాలి? ఇప్పుడు ఈరోజు మనకి ఏంటి టాపిక్? లీడర్షిప్. నేను ఈరోజు మీకు ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక గుడ్ క్వాలిటీస్ ఏంటి ఉంటాయి ఒక లీడర్కి, లీడర్షిప్ని ఎలా మేనేజ్ చేయాలి చెప్పాలి. అంతేగాని నిన్నటి కంటెంట్ తెచ్చి ఈరోజు చెప్పొచ్చా అండి? చెప్పకూడదు. సో మనకి ఈరోజు మన ఆడియన్స్కి ఏంటి? లీడర్షిప్ రిగార్డింగ్ కావాలి. అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి మాట్లాడేటప్పుడు వేరియస్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు.
వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఇప్పుడు మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ చెప్పడానికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి దాని రిలేటెడ్ స్టోరీస్, దాని రిలేటెడ్ ఏదైనా చెప్పాలి. వాళ్ళని ఇంక అసలు మొత్తం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్న కంటెంట్ అంతా చెప్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పామనుకోండి, వింటారేంటి, మీరు చెప్పమ్మా నా దగ్గర ఫోన్ ఉందిలే అని వాళ్ళ ఫోన్లు వాళ్ళు చూసుకుంటారు. నాలాంటి అమ్మాయిలు అయితే పక్కన ఫ్రెండ్స్ ఉంటే చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటారు, ఈరోజు నువ్వేం చేసావు నేనేం చేశానని. ఇలాగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, స్పీకర్ని వదిలేస్తారు, స్పీకర్ పని స్పీకర్ చూసుకుంటారు. సో మన ఆడియన్స్కి ఏమి కావాలో అది మనము ఫస్ట్ గ్రహించాలి. అది తెలుసుకొని చెప్తే మనం వాళ్ళని రీచ్ అవుతాం, వాళ్ళ అటెన్షన్ మన పైన ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మనం చెప్పే విషయం క్లియర్గా, కన్సైజ్గా, కన్సిస్టెంట్గా ఉండాలి. మనము అలాగైంది, ఇలాగ వచ్చింది, ఇలాగ వెళ్ళాము, ఆ బండి అలాగ వెళ్ళింది, అది ఎలాగ వెళ్ళిందో నాకు తెలియదండి, అలా వెళ్ళింది, ఏం అర్థమైందండి మనకి, ఏమీ తెలియదు. మనం ఇలాగా అక్కడికి వెళ్ళి ఆ రోజు సెల్ఫ్ మోటివేషన్లో అలా జరిగిందండి, అక్కడ అలా జరిగిందని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. మనం చెప్పే టాపిక్ వాళ్ళకి క్లియర్గా ఉండాలి. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్గా వింటారు మన టాపిక్ని. సో అది క్లియర్గా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి. దాన్ని ఓలా లాక్కుంటూ వెళ్ళకూడదు. 10 నిమిషాలు చెప్పాల్సింది ఒక 10 గంటలు చెప్పామనుకోండి, విన్నారు కదా మన టాపిక్ని. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. మన స్టార్టింగ్లో ఏమైతే చెప్పామో మన కన్సిస్టెన్సీని అలా మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్లో అలా చేయడం తప్పు అని చెప్తే ఆ కన్సిస్టెన్సీని ఎండ్ వరకు మెయింటైన్ చేయాలి. ఒక దగ్గర ఒక ఎగ్జాంపుల్కి అలా చేయడం తప్పు, ఒక దగ్గర ఒక ఎగ్జాంపుల్కి అలా చేయడం రైట్ అని చెప్తే ఆ కన్సిస్టెన్సీ క్యారీ అవ్వకపోతే ఒకే స్పీకర్ 3 మాత్రలు 3 రీజన్లో చెప్తున్నారు అని అనుకుంటారు, వాళ్ళు మన స్పీచ్ని క్యారీ చేసుకోరు. సో ఒకే కన్సిస్టెన్సీ అంటే ఎంత రీచ్లో ఎంత కరెక్ట్గా చెప్తున్నామో అదే కన్సిస్టెన్సీని ఎండ్ వరకు, ఇన్ కేస్ అది రాంగ్ అని చెప్పినా ఆ కన్సిస్టెన్సీ మనం ఎండ్ వరకు మెయింటైన్ చేయగలిగితే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు, క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి మనం వాళ్ళకి ఏది చెప్తున్నా. నెక్స్ట్ థర్డ్ వన్, డెవలప్ ఏ పవర్ఫుల్ వాయిస్. పవర్ఫుల్ వాయిస్ అంటే చెప్తున్నాను కదా చెయ్యండి, అదేనండి పవర్ఫుల్ వాయిస్. ఎస్ ఆర్ నోయా? మా సార్ ఏంటో ఈసారి ఊరుకున్నారు, సార్ నో చెప్పారండి. ఓకే, నో. పవర్ఫుల్ వాయిస్ అంటే చాలా మంది అంటుంటారు నా వాయిస్ బేస్ లేదు బాబు, నువ్వు అందుకే మాట్లాడేస్తున్నావు అని. ఇక్కడ వాయిస్ బేస్కి పవర్ఫుల్ వాయిస్కి దెర్ ఈస్ నో కనెక్షన్. పవర్ఫుల్ వాయిస్ అంటే మనం చెప్పేది అంత కాన్ఫిడెంట్గా చెప్తే అదే పవర్ఫుల్ వాయిస్. వాయిస్ బేస్ ఉండడం కాదండి, స్లోగాను మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ నేను మన సునీత గారు స్లోగా మాట్లాడుతూ ఎంత చక్కగా మనకు మెసేజ్ కన్వే చేశారు. అలాగే ఈరోజు మన సెషన్ ఇంట్రడ్యూస్ మధువాణి గారు కూడా, ఆమె కూడా చాలా స్లోగా మాట్లాడతారు, బట్ మెసేజ్ కన్వే చేస్తారు. దాన్నే పవర్ఫుల్ వాయిస్ అంటారు. మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో ఆ వాయిస్తో చెప్తే అది వాళ్ళకి రీచ్ అవుతుంది. అది ఎగ్జాంపుల్ బట్టి, అది మీరు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ తెలుసుకున్నారు, వాయిస్ మాడ్యులేషన్స్ వస్తాయి మీకు నెక్స్ట్ సెషన్స్లో. ఆ ఎగ్జాంపుల్స్ ఒక సాడ్ న్యూస్ చెప్తూ ఆ రోజు అలా జరిగింది అని చెప్పకూడదు కదా, అది ఆ వాయిస్ లెవెల్ మెయింటైన్ చేస్తూ చెప్పాలి. అదే ఒక పద్యమో ఒక కొటేషన్ చదివారనుకోండి, హై అండ్ వాయిస్తో చెప్పాలి. సో ఆ పవర్ఫుల్ వాయిస్ అనేది వాయిస్ బేస్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, మనం చెప్పే విషయం కాన్ఫిడెంట్గా ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా అని దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పవర్ఫుల్ వాయిస్ అంటారు. యూజ్ ఎఫెక్టివ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇలాగ చేతులు కట్టుకొని నేను మీకు చెప్పాను అనుకోండి, డెవలప్ వాయిస్, యూజ్ ఎఫెక్టివ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఎలా ఉంటుందండి, బాగుంటుందా? పోడియం ముందు ఇలా నించొని మాట్లాడితే. అలా కాకుండా మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు అది అలా అయింది అని ఎగ్జాంపుల్ అయితే నవ్వుతూ, అదొక జోక్ అయితే మన కళ్ళలో ఎక్స్ప్రెషన్ పెడుతూ, ఏదైనా ఆశ్చర్యకరమైన చెప్తే అలా జరిగింది అని మన హావభావాల్ని మారుస్తూ మన బాడీని కన్వే చేస్తే, మీరు అందరూ ఆల్రెడీ ఎక్సలెంట్ సెషన్ వినుంటారు శ్రీరామ్ సార్ దగ్గర బాడీ లాంగ్వేజ్. సో మన హావభావాల్ని వ్యక్తపరుస్తూ చెప్తే ఆ ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళు చూస్తారు. అవునా, ఆశ్చర్యం అనుకోండి, మనం ఇలా పెట్టాం అనుకోండి, మన వైపు ఆడియన్స్ అటెంట్ అవుతారు. సో అది వాళ్ళకి రీచ్ అవుతుంది, చూసేది తొందరగా రీచ్ అవుతుంది కదా ఆడియన్స్కి. సో వాళ్ళు అలా చూసి దాన్ని గ్రాస్ప్ చేసుకుంటారు. సో ఎఫెక్టివ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్, బీ యాక్షన్ ఓరియంటెడ్ ఇన్ యువర్ స్పీచెస్.
మనం ఒక పాయింట్ తీసుకొని వెళ్ళి అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక దిశానిర్దేశం, అంటే ఎట్ ద ఎండ్ ఏ సెషన్కైనా మనం చూసుకోండి టేక్ హోమ్ మెసేజ్ అంటాం. టేక్ హోమ్ మెసేజ్ ఏంటి? మనం చెప్పిందంతా వాళ్ళు నేర్చుకుని ఇంటికి వెళ్ళడమా? కాదు. టేక్ హోమ్ మెసేజ్ వాళ్ళు ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక పాయింట్, ఓకే నేను ఈరోజు ఇది నేర్చుకున్నాను, నేను ఒక లీడర్ అవ్వాలంటే నాకు ఈ క్వాలిటీస్ కావాలి, నేను ఒక మోటివేషన్ అవ్వాలి అంటే నాకు గోల్ సెట్ చేసుకోవాలి అని యాక్షన్ ఓరియంటెడ్గా, అంటే మన స్పీచ్ అనేది ఎప్పుడో ఒక దిశానిర్దేశంగా ఉండాలి తప్ప అక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని కలిపేసి చెప్పేసి ఎండ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటికి ఏమి తీసుకెళ్ళకన్నా వెళ్ళకూడదు. వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఒక థాట్ ప్రొవోకింగ్ రావాలి. ఓకే ఈ రోజు నేను ఇది నేర్చుకున్నాను, సో నేను ఒక గోల్ని పెట్టుకోవాలి, ఒక లీడర్ అవ్వాలా, ఒక బెస్ట్ క్వాలిటీ పెట్టుకోవాలా ఏదా అని ఒక గోల్ని పెట్టుకొని రీచ్ అవ్వాలి. హూ ఈజ్ ఎ లీడర్, ఏముండాలో తెలుసుకున్నాము. లీడర్ ఎవరు? ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను, అందరూ చూస్తున్నారో లేదో చూస్తాను. మా నీలా గారు, మంజువాణి గారు అబ్జర్వ్ చేస్తున్నారండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేయకూడదు. మనకి మనందరం జూ, ఫారెస్ట్ చూసుంటాం కదండి. అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? చీత. పొడుగ్గా ఉండే జంతువు జిరాఫీ. పెద్దది ఎలిఫెంట్. ఇలాగా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయండి. బట్ మన ఫారెస్ట్ కింగ్ ఎవరండి? లయన్. మరి మనం ఇన్ని క్వశ్చన్లు ఆన్సర్లో ఎక్కడైనా లయన్ గారు ఉన్నారా అండి? బట్ హౌ లయన్ బికెమ్ ఎ లీడర్? మనం ఇన్ని క్వశ్చన్స్ పిల్లలకి చెప్తాం కదా, అజాతి పక్షి, ఆ నెమలి, ఆ పెద్దది, ఆ పొడుగుది, ఏదో వేరియస్ క్వాలిటీస్తో చెప్తాం. బట్ మన లీడర్ లయన్కి ఎవరు? లయనే లీడర్ ఫారెస్ట్కి. ఎందుకని? లయన్ యొక్క స్పెసిఫిక్ క్వాలిటీస్, స్పెసిఫిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఎబిలిటీస్ ఉన్నాయి. లయన్కి తన కాన్ఫిడెన్స్ తనకు తెలుసు. తాను ఎంత పెద్ద జంతువు అయినా తనకు ఆకలిస్తే తను తినేస్తుంది. తనకి ఇంకెవరు లేరు అడ్డు చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ మనం క్రూరత్నాన్ని ప్రోత్సహిస్తున్నామా అని కాదు, అది లయన్ క్వాలిటీ అది. సో ఏంటి, లయన్కి అంత కాన్ఫిడెన్స్ ఉంది, తను ఏ పనైనా తను చేసుకోగలదు. సో అలాగా ప్రతి లీడర్కి, అంటే ఇక్కడ లయన్ యొక్క కాన్ఫిడెన్స్ చూడమంటున్నాను. ప్రతి లీడర్కి తనలోని తను తెలుసుకొని చాలా ఎబిలిటీస్, క్వాలిటీస్, ఒక గోల్ ఏంటా అనేది లయన్కి తెలుసు, తన కాన్ఫిడెన్స్ తెలుసు, తను ఎలా చేయగలదో తెలుసు. సో లయన్ బికమ్ ద లీడర్ ఇన్ ద ఫారెస్ట్. అలాగే ఆ లీడర్ అనే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఎబిలిటీస్, స్పెసిఫిక్ క్వాలిటీస్, వాళ్ళకి ఒక గోల్, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళే లీడర్. అయితే మనందరూ ఇక్కడ చాలా మంది వర్కింగ్ పీపుల్ ఉన్నామండి. మనం లీడరా బాసా? మన ఆఫీస్లో ఏంటి, మనం జనరల్గా ఆఫీస్లో లీడర్ వాడతామా అండి? వాడం. బాస్ చెప్పారా బాబు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఎలా అయినా అంటాం. లీడర్ చెప్పారు కంప్లీట్ చేయాలని 99.9% టీమ్ మెంబర్స్ వాడరు. ఎందుకని? బాస్ ఏం చేస్తారు, నువ్వు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ రోజు ప్రాజెక్ట్ అవ్వాలి, ఈ టార్గెట్ అవ్వాలి. లీడర్ ఏంటి, మనం ఈ టైం చెయ్యాలి, మనం ఈ గోల్ రీచ్ అవ్వాలి, నేను చూపిస్తాను పదండి మీకు ఎలా చేయాలో, నేను చేయిస్తాను, నేను నేర్పిస్తాను. అది డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ బాస్. లీడర్ ఏం చేస్తారు, మనల్ని తనతో పాటు తీసుకెళ్తారు. బాస్ ఏం చేస్తారు, మనం ఏం చేయాలో చెప్తారు. లీడర్సా బాసా? మనం లీడర్స్ అన్ని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. బా మా అందరూ వెరీ గుడ్ లీడర్స్ అండి. అయితే వెరీ గుడ్. సో a leader is one who knows the way, who goes the way and who shows the way. John C. Maxwell told that. ఏంటది? లీడర్ తను ఏ వేలో వెళ్ళాలో తనకి తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, అలాగే మనకి ఒక దారి కూడా చూపించే వాళ్ళే లీడర్. సో మన టీంకి మనము ఎప్పుడు ఏం చేయాలి, మనం ఏమి చేయాలి, ఎలా వెళ్ళాలి, మనం లీడర్ అనే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి టీంని. అప్పుడే హీ విల్ బి ద పర్ఫెక్ట్ లీడర్. సో లీడర్షిప్కి వే ఏంటి? నాకు బెస్ట్ ఎప్పుడు ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్ అండి బటర్ఫ్లై. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటి నుండి చెప్తూ ఉండేదాన్ని. బటర్ఫ్లై తన వేని తనే చేసుకుంది, తనలో ఒక సెల్ఫ్ ఇది పెట్టుకుంటూ తన వేను తను చేసుకుంది. బటర్ఫ్లై స్టార్టింగ్లో ఎలా ఉంటుందండి,
క్యాటర్పిల్లర్ నుండి లార్వా వచ్చి వస్తుంది. అదేంటి, అది తనలో నుండి సెల్ఫ్ గ్రోత్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏంటి, EPS లో జాయిన్ అయ్యి మనలో స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇది మన సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ లీడర్షిప్. ఇప్పుడు మీకు ఫెసిలిటేటర్స్ గా ఉన్నాము మేము. సెల్ఫ్ లీడర్షిప్ ఏంటి, మా యొక్క నేర్చుకున్న దాన్ని మేము ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ మీ దగ్గర ట్రైన్ అవుతున్నాం. ఇంకా ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని వీఆర్ జస్ట్ ట్రైనింగ్. అది సెల్ఫ్ లీడర్షిప్. మాకు మేముగా ఇనిషియేషన్ తీసుకొని వచ్చాం. మా మెంటర్స్ ఎవరు మమ్మల్ని అడగలేదు మీరే చెప్పాలి ఖచ్చితంగా అని. మేము నేర్చుకోవాలని సెల్ఫ్ లీడర్షిప్ తీసుకొని వచ్చాం. ఇంకా మీకు మెంటర్స్ అంటే లీడర్షిప్. మన మెంటర్స్ మనల్ని ఎలా లీడ్ చేస్తున్నారు, మనకి ఎలా ఏం ఈ రోజు లేకపోయినా వాళ్ళు మేమేం చెయ్యాలో, ఎలా చెందాలి అన్ని ఒక్కొక్క వే చూపించి దే హ్యావ్ టేకెన్. వాళ్ళు ఇంకో వర్క్ లో ఉండి ఆ బ్రేక్ తీసుకున్నారు. ఆల్రెడీ ఒక మెంటర్ని కూడా మళ్ళీ ఇచ్చారు. అంటే వాళ్ళు మనకి త్రోవ్ చూపించారు కదా, దట్ ఈస్ ద లీడర్షిప్. మన కాన్సెప్ట్ ని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఎంట్రీ జాయినింగ్ వచ్చేసి సెల్ఫ్ గ్రోత్, ఇలా సెషన్స్ తీసుకుంటే సెల్ఫ్ లీడర్షిప్, మెంటర్స్ ని తీసుకుంటే లీడర్షిప్. అది లీడర్షిప్ కి పాత్ అండి. ఎప్పుడైనా సెల్ఫ్ గ్రోత్ ఎందుకు ఫస్ట్ అన్నానంటే, మనల్ని మనం బెస్ట్ గా చూసుకుంటేనే వీ కెన్ ఇన్స్పైర్ అదర్స్. అంతే కదండి. నేను టైంకి రాకుండా వీడియో ఆపేసి కూర్చొని, ఎందుకండి టైంకి రావట్లేదు సెషన్కి, ఎవరుని వీడియో ఆన్ చేయట్లేదు అని అడిగితే బాగుంటుందా? బాగోదు కదా. నేను మీకన్నా ఒక 5 minutes ముందొచ్చి వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే అప్పుడు నేను మిమ్మల్ని అడగగలను. సో అప్పుడు నేను బెస్ట్ అయిన తర్వాతే నేను ఇంకోళ్ళని ఇన్స్పైర్ చేయగలను. అలాగే ఎవరైనా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు లీడ్ యూజర్స్ బీ యువర్ బెస్ట్. బీ యువర్ బెస్ట్. మనం బెస్ట్ అయితే దెన్ వీ కెన్ షో ద పాత్ టు అదర్స్. సో లీడర్షిప్ ట్రైట్స్. ఎవరో గీతలు గీస్తున్నారు, ఆగండి, మనం చిన్న పిల్లలం కాదు, బై మిస్టేక్ గీసుంటారేమో. ఓకే, నో ప్రాబ్లం. నేను మళ్ళీ షేర్ చేస్తాను, జస్ట్ ఏ మినిట్, లేకపోతే వీల్ కంటిన్యూ, ఇట్స్ రియల్ టైం. లీడర్షిప్, అసలు లీడర్షిప్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. లాయల్టీ. మనం దేనికైనా విధేయత కలిగి ఉండాలి. ఏం ప్రోగ్రాంలో వచ్చాం కదా, ఏదో చెప్పొచ్చు కదా, అలా దాన్ని లాగుతుంటారు, చేస్తుంటారు, అలా ఉండకూడదు. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ పని మీద, ఆ దీని మీద, మనం చేసే పని మీద ఆ విధేయత కలిగి ఉంటే దాని విలువ మనకు తెలుస్తుంది, దాన్ని నేర్చుకోవటం కూడా మనకి ఈజీ అవుతుంది. సో ఎంపతి. అలాగే మన టీం, మనకు చేస్తున్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళ మీద మనకు ఎంపతి ఉండాలి. అలాగని జాలి అనే మీనింగ్ కాదండి ఇక్కడ. సానుభూతి అంటే వాళ్ళ యొక్క పెయిన్ మనకి తెలియాలి. వాళ్ళు ఇది జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఏం సఫర్ అయ్యారా అన్న పెయిన్ మనకి తెలిస్తే వాళ్ళకి మనం ఆ వాల్యూని ఇవ్వగలం. అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ మనకి తెలిస్తేనే దానిలో ఉన్న విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా పెయిన్ మనకి తెలిస్తేనే దానిలో ఉన్న విలువ తెలుస్తుంది. నెక్స్ట్ అకౌంటబిలిటీ. లీడర్ అనే వారికి అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీ టీం అంతా కలిసి ఒక వర్క్ చేస్తుంటే ఆ వర్క్లోని మిస్టేక్ ఉంటే లీడర్ అనే వాళ్ళు లీడ్ తీసుకొని ఆ సిచ్యువేషన్కి అకౌంటబిలిటీ తీసుకోవాలి. టీం చేశారండి, నన్నేం చేయమంటారు అని వెళ్ళి మాట్లాడకూడదు. లీడర్ అనేవాళ్ళు ఆ అకౌంటబిలిటీ, ఆ సిచ్యువేషన్కి నేను కారణం, నేను డెసిషన్ ఇవ్వలేకపోయాను నా టీంకి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ డ్యూటీ అండ్ డిటర్మినేషన్. మన డ్యూటీ మనం ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైం మన టీంకి, మన గోల్కి ఆ డిటర్మినేషన్ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాం అని డిటర్మినేషన్ ఉంటేనే మన వెనకున్న వాళ్ళకి మనం ఆ డిటర్మినేషన్తో త్రోవ చూపించగలం. నెక్స్ట్ ఎనర్జీ అండ్ ఎంకరేజింగ్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ ఎనర్జీతో ఉండాలి, అంతే కదా, అప్పుడే కదా ఆఫీస్లో వర్క్ చేయగలం. అలాగే మన సెషన్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఎనర్జీతో ఉంటేనే మనం నేర్చుకోగలం, లేకపోతే నేర్చుకోలేము. సో ఎనర్జీతోనే ఉండాలి అంటే సెన్స్ అంతే అలర్ట్గా, అంతే యాక్టివ్గా టు ఎంకరేజ్ యువర్ టీమ్. మీ టీంని మీరు ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు పాజిటివిటీ ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది మన లోయర్ లెవెల్ టీం అని ఇవ్వడం మానేయకూడదు. మనం ఒక స్పీచ్కి వెళ్ళేటప్పుడు ఆడియన్స్కి నేను వీళ్ళకి చెప్పడానికి వచ్చాను, నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకోకూడదు. వాళ్ళకి తెలిసేమో మనం చెప్పడానికి వెళ్ళింది. ఈ రోజు నేను చెప్తుంది మీ అందరికీ తెలుసా తెలీదా, నేను మాట్లాడుకొని వెళ్ళిపోవట్లే నాకు వచ్చని చెప్పేసి. అలానే
మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ద సేమ్ రెస్పెక్ట్ షుడ్ మెయింటైన్. ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి మనం ఇవ్వాలి. ఆడియన్స్ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు స్పీచెస్లోని లీడర్షిప్లోని సెల్ఫ్లెస్నెస్, మన విషయం మన స్వార్థం ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు ఒక మంచి లీడర్కి. అలా ఉంటే నా టీం ఏం పోతే నాకేముంది, నేను బాగుంటే చాలు అనుకోకూడదు. అలా బాగుంటే చాలు అనుకుంటే ఈరోజు ఇంతమంది ఫ్రీ సర్వీస్ ఈ లీడర్షిప్ స్కిల్స్లో చెయ్యరు కదా, ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నారు, అయినా ఎంతో కొంత టైం స్పేర్ చేస్తున్నారంటే ఏంటి, ఆ ఎంకరేజ్మెంట్ కోసం, ఆ డిటర్మినేషన్ కోసం. సో ఆ సెల్ఫ్లెస్నెస్ అనేది ఎప్పుడు అవ్వకూడదు. నెక్స్ట్ మనం దేనికైనా హానరబుల్గా ఉండాలి. టీంలో ఏమి జరిగినా హానెస్ట్గా, నిన్న కొంత చెప్పారు చూడండి, నాకు నెట్వర్క్ లేదు, నేను వీడియో ఆన్ చేయలేను, ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్క్ సంథింగ్. అలాగా మన హానరబుల్గా, హానెస్టీగా, హంబుల్గా ఉండాలి. అంతే తప్ప నేను వీడియో ఆన్ చేయను, నేను సినిమా చూస్తూ సెషన్ వింటాను, లేదా నేను వంట చేస్తూ సెషన్ వింటాను, ఏదో చాలా వర్క్స్ ఉంటాయి. సో అలా అనుకున్నా, బట్ అది కూడా మనం నిజంగా చెప్పాలి, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా లేదు, నేను ఇలా చేస్తానని చెప్తే మన వాల్యూ మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలని, ఒక స్పీకర్ అనే కాదు, ఒక లీడర్ అనే కాదు. ఆ ఇంటిగ్రిటీ, ఇన్నోవేషన్ ఇప్పుడున్న హై ఎండ్ టెక్నాలజీకి ఎంతో మంది మారుతున్నారు. లేదా ఒకప్పుడు చిన్న కీప్యాడ్ ఫోన్స్ వాడేవారు, ఈరోజు మనం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. ఎందుకని? ఆ ఫోనే వాడుకుంటే సరిపోయేది కదా. ఆ ఇన్నోవేషన్స్ అలా వస్తూ ఉంటే మనం అప్డేట్ అవుతూ ఉన్నాం కదా. అలాగే మన మైండ్ కూడా, నేను ఆ రోజు ఆ థియరీ చదివాను అంతే, అలానే ఉంటాను తప్ప నేను కొత్త ఇన్నోవేషన్ని నా మైండ్ అప్డేట్ చేసుకోను అనుకుంటే అలా జరగదు. అలాగే మన ప్రాజెక్ట్స్, మన టీమ్స్లో కూడా, అలాగే మన స్పీచెస్లో మనం ఎక్కడికైనా వెళ్ళాము కొత్తగా ఒక పీపీటీ పెట్టుకొని, ఆ పీపీటీని నేను ఒక 10 సెషన్లు చెప్పాను అనుకోండి, ఏమనుకుంటారు, అబ్బా ఈవిడ చెప్పేసి చదివేస్తుందమ్మా, నేను వినాలి కావాలా అనుకుంటారు. అదే మనం ఏదో కొంచెం ఇన్నోవేటివ్గా పీపీటీ రెడీ చేసుకొని వెళ్తే అట్లీస్ట్ ఆ పీపీటీలో ఉన్న ఇన్నోవేటివ్ చూడడం కోసమే అటెంటివ్గా ఉంటారు. సో ఆ ఇన్నోవేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చేసే పని మీద, చేసే కార్యక్రమం మీద ప్యాషన్ అండ్ ప్రైడ్. ఎప్పుడు మనం చేసే పని మీద మనకు ప్యాషన్ ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది. అది ఏ వర్క్ అయినా అవ్వచ్చండి. ఈవెన్ అట్లీస్ట్ ఇంట్లో చేసే, ఆడవాళ్ళు చేసే వంట అయినా, ఆ కూర నేను ప్యాషన్గా చేశాను అనుకోండి, టేస్టీగా వస్తుంది. వండాలి అని చేశాను అనుకోండి, ఏదో ఉప్పైనా ఎక్కువ వద్ది, తక్కువ వద్ది, లేదా కారం ఎక్కువ వద్ది, ఏదో ఒకటి అవుతుంది. సో మనం చేసే పని మీద ప్యాషన్ ఖచ్చితంగా ఉంటేనే ఆ వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ ట్రైట్స్ అన్ని ఉంటుంది. మన అందరం ఆల్రెడీ లీడర్స్ అండి. సో ఇవన్నీ మనలో ఉన్నాయి కదా. సో బి ఏ లీడర్. మన స్పీకింగ్లో, లీడర్షిప్లో ఏముండాలి? ఫస్ట్ అవేర్నెస్. ఇక్కడ అవేర్నెస్ 2 టైప్స్ అండి. సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్, మనల్ని మనం తెలుసుకోవాలి. నేను ఏ పాత్రలో ఉన్నాను, ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను తెలుసుకొని మనం ఆడియన్స్ ముందుకు వెళ్ళామనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఇంకా బాగా చెప్పగలం, ఈ టాపిక్ని ఇంకా బాగా కన్వే చేయొచ్చు. అక్కడ మన స్పీకింగ్లోకి వచ్చేటప్పటికి మనకు అక్కడ ఆడియన్స్ అవేర్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఎవరికి చెప్తున్నాము, అది ఎలా చెప్పాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఉమెన్ క్లబ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఒక మోటివేషనల్ స్పీచ్ చెప్పడానికి, వాళ్ళకి వెళ్ళి మీరు ఆ పార్టీలో ఇలా జరిగింది, ఆ లీడర్ ఇంత మోటివేట్ అయ్యారని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ ఏదో సమ్ షాపింగ్ ఆర్ సమ్ షాపింగ్లో సక్సెస్ ఆర్ సమ్ వర్క్లో సక్సెస్ చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అవుతారు. అలాగే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. ఎక్కడికైనా స్పీచ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి అని మనకు ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ మీరందరూ చక్కగా వినేసారు, అసలు దీనికోసం మాట్లాడక్కర్లేదు. వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని చెప్పామని చెప్పారు కదా శ్రీరామ్ సారు, అంతేనా? ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. మా సార్ ఏదో ఫోన్లో పడిపోయారు. ఏం చెప్పలేదా? ఇలా చేతులు కట్టుకొని చెప్పమని చెప్పారు కదా. ఇలాగే చేతులు కట్టుకోమని చెప్పారటండి. అయితే నేను ఈ రోజు నుండి నేను మిస్ అయ్యాను, నేను చేతులు కట్టుకొనే చెప్తా.
సో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీచ్లోని. మనం మన హావభావాల్ని వ్యక్తపరుస్తూ జస్ట్ ఒక చిన్నది అని ఇలా అన్నాం అనుకోండి, బాగుంటుందా? అది చిన్నది అని ఇలా అంటే బాగుంటుందా? ఎలా బాగుంటుంది? ఇలా అంటే బాగుంటుంది. సో మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ చేయమన్నాం కదా అని అక్కడ డ్యాన్స్ వేయొద్దండి. బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు మనకు అవసరమో ఆ స్పీచ్లో అంతవరకే చెప్పాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్. ఎప్పుడు స్పీచ్ అనేది వన్ వేలో వెళ్ళకూడదు. మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ని మనం తీసుకునేటట్టు ఉండాలి. మధ్యలో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వాళ్ళని మనతో ఇంటరాక్ట్ చేస్తూ అది అనేది కమ్యూనికేటివ్గా ఉంటేనే అది బాగుంటుంది. వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి కాస్త ఇంట్రెస్ట్ పెయిన్ చేస్తారు అక్కడ. లేదంటే దే విల్ ఆల్సో ఫీల్ బోర్. మన స్పీచ్ వాళ్ళకి నచ్చే టాపిక్ అవ్వచ్చు, బోరింగ్ టాపిక్ అవ్వచ్చు. బోరింగ్ టాపిక్ కూడా ఇంట్రెస్ట్గా చెప్పగలిగితే అది వాళ్ళకి కూడా అర్థమవుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ డైరెక్షన్. మన స్పీచ్ అనేది ఎప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈరోజు మనం లీడర్షిప్ స్కిల్సే కదా చెప్పుకుంటున్నాము. నాకు ఎందుకో కంటెంట్ ప్రిపరేషన్ చెప్పాలని ఉందండి. నేను లీడర్షిప్ కోసం వస్తూ ఈ సి దగ్గర కంటెంట్ ప్రిపరేషన్ పెట్టేసి నేను ఒక పద్యం, నేను ఒక కథ చెప్పేసి కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని చెప్పాను అనుకోండి, అక్కడ విన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈమె ఏం చెప్తున్నారు అని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి అలాగలాగా వాళ్ళ అటెంటెంట్ని లూజ్ అయిపోతారు. సో మనం ఏ టాపిక్ చెప్పాలనుకున్నామో అదే డైరెక్షన్లో వెళ్ళాలి. ఆ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఎంగేజింగ్. ఎప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. నా అలాగే ఇలా కామ్గా వదిలేయకూడదు. అందరు చూడండి, ఎవరు ఫోన్లో చూసుకుంటున్నారు, ఫోన్లో సెషన్ చూస్తున్నారా, ఫోన్లో ఇంకేదైనా చూస్తున్నారా అని నాకు డౌట్ నీలా గారు. బట్ మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. వాళ్ళకి ఒక చిన్న పజిల్ మన స్పీచ్ మధ్యలోనే మన సబ్జెక్ట్ ఆ స్పీచ్కి రిలేటెడ్గా ఒక పజిల్ కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ కానీ చెప్పి ఆ స్టోరీ ఎవరిది అని చెప్పగానే వదిలేసామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఇటు డైవర్ట్ అయ్యి వింటారు. ఏంటి, ఎవరిది, ఏం చెప్తున్నారు, ఆ పజిల్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అని వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు మీతో పాటు. ఫైనల్ వన్ ఫినిషింగ్. ఎప్పుడు స్పీచ్ అనేది కన్క్లూజన్ ప్రాపర్గా లేకుండా వదిలేయకూడదు. కన్క్లూజన్ అనేది ప్రాపర్గా ఉండాలి. కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, టేక్ హోమ్ మెసేజ్. టేక్ హోమ్ మెసేజ్ మీద వాళ్ళకి క్లారిటీ లేదనుకోండి, వాళ్ళకి పాపం అర్థం అవ్వకుండా ఏమీ చేయకన్నా మన స్పీచ్ మధ్యలోనే ఆగిపోతుంది. మనం ఏమైతే చెప్పాలనుకున్నామో ఆ ఫినిషింగ్లోని వాళ్ళ ఒక గోల్కో ఒక విజన్కో సెట్ అవ్వాలి. ఓకే, ఈ స్పీచ్ వల్ల నాకు ఇది అర్థమైంది అని వాళ్ళకి ఒక ఐడియా రావాలన్నమాట. ఎప్పుడు స్పీచ్కి ప్రాపర్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అయిపోతే మన మధ్యలో పాయింట్స్ని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని కట్ షార్ట్ చేసుకుంటూ ఫైనల్గా వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకు టైం మేనేజ్మెంట్ కోసం బింద్యా గారు చెప్తారండి. సో ఆ ఫినిషింగ్ అనేది ప్రాపర్ ఫినిషింగ్ ఇస్తేనే ఆడియన్స్కి మన స్పీచ్ అనేది గుర్తుండిపోతుంది. వాళ్ళకి ఐడియా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది మన స్పీచ్. అలాగే ఒక లీడర్ అనేవాళ్ళు మన చుట్టూ ఉన్న పబ్లిక్కి, ఇక్కడ మనం ఏంటి, మనం వెళ్ళిన మన ఆడియన్స్కి మన లీడర్షిప్, మనం ఏ టాపిక్ చెప్పినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. ఏం చెప్పారా సార్ ఇవాళ, వా మేడం భలే చెప్పారు కదరా, నేను ఈ రోజు నుండి అదే పాటిస్తాను, నేను ఒక లీడర్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటాను, లేదా నేను ఒక డైరెక్షన్ ఒక గోల్ని సెట్ చేసుకుంటాను, నేను నా గోల్ కోసమే వర్క్ చేస్తాను అన్న థాట్ ప్రొవోకింగ్తో వాళ్ళు వెళ్ళాలి. అంతలా మన టాక్ అనేది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇవన్నీ మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అని అంటే మనము ఫస్ట్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ మన టెక్నాలజీలోనో మన చుట్టూ జరుగుతున్న విషయాల్లో అప్డేటెడ్, దీన్ని రోజు లే అని లేపుతూ అప్డేట్ చేస్తూ ఉంటే మనం కొత్త వాళ్ళకి ఏమైనా చెప్పగలం. నేను లాస్ట్ ఈపీఎస్లో చెప్పిన పీపీటీ ఈరోజు చెప్తే మీరు వింటారా? అప్పుడు ఈపీఎస్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు కూడా, ఈవిడ ఒక్కలే పీపీటీ 3 సార్లు చెప్పిందిరా బాబు అనుకుంటామా లేదా? సో వినం కూడా 5 సార్లు అయ్యేటప్పటికి అందరికీ బోర్ కొడుతుంది, నాకు కూడా బోర్ కొడుతుంది. సో
దాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మన లెర్నింగ్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనం అంతే కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్ళి చెప్పగలం. నెక్స్ట్ లాటరల్ థింకింగ్. ఎప్పుడు ఒకే వేలో ఆలోచించకూడదు. ఈ 5 ఒక హైట్లో ఎందుకండి ఇవ్వలేదు మనకి భగవంతుడు? దేని క్వాలిటీస్ దానికి ఉన్నాయి, అంతే కదా. అలాగే మన మైండ్, మనం వెళ్ళిన ఆడియన్స్ కూడా ఒక్కలాగా ఎప్పుడు ఆలోచించరు. మనం చెప్పిందే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు కదా. వాళ్ళకేదో కొత్తది తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి అది నచ్చి ఉండొచ్చు. సో అవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్, ఇప్పుడు అక్కడ మన 5,000 మనకు ఒకలాగా లేవు, మనకు సహకరించవు. అక్కడ ఉన్నది ఒక 500 మంది, 500 మంది మైండ్లో ఒకలా ఉంటాయా? ఉండవు. మనకు సహకరిస్తాయా? సహకరించు. అందులోకి కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఏడిపించాలని కూడా అనుకుంటారు కొందరు ఆకతాయిలు. సో ఇవన్నీ చేసుకోవాలంటే మనం పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఆహా అది అలాగైంది ఇది ఇలాగైంది అని చెప్తూ దాన్ని మనం ఇచ్చేసుకోవాలి. ఈ లాటరల్ థింకింగ్ దగ్గర నేను ఒక స్టోరీతో ముగిస్తాను. నెలగా చెప్పొచ్చా? ఓకేనండి, చెప్పండి. టైం ఉందా? ఓకే. నెక్స్ట్ మన నెలగారి స్టోరీ అంటే కాదనరు పాపం. మీ అందరికీ రామాయణం తెలుసు కదండి. నాకు చిన్న డౌట్ వచ్చిందండి. రాముడు ఇంత చిన్న పని చేస్తున్న ఉడతని ఎందుకండి సపోర్ట్ చేశారు? అంత పెద్ద పెద్ద బండరాలు ఎత్తుతున్న వానర్లు ఈ ఉడత ఏం సాయం చేస్తుంది, కాలంలో అడ్డంగా పడుతుంది అని అంటున్నా, లేదు ఆమె చేసింది, రాముడు దేవుడు కాబట్టి సపోర్ట్ చేశారంటారా? దేవుడని సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు థమ్స్అప్లు చూపించండి. పడుకుని పోయినట్టున్నారండి. నా సెషన్ అంటే పడుకుని పోతారండి పాపం అందరూ. మా సార్ మాత్రం నవ్వుతున్నారు, పడుకోలేదు. అయితే రాముడు దేవుడు అని ఉడతకు సపోర్ట్ చేయలేదండి. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. వానర్లు పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తుతున్నారు, ఉడత చిన్న చిన్న రాళ్ళు ఎత్తుతుంది, ఫైనల్గా ఫిల్ చేస్తుంది కదా అక్కడ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నాకు తెలిసిందండి కొత్తగా దీని కాన్సెప్ట్, ఎందుకు ఆ రోజు రాముడు ఒప్పుకున్నారా అన్నదానికి. వానర్లట 1000 గ్రాముల రాయిని ఎత్తగలరంట, కానీ వాళ్ళు ఎత్తుతుంది 500 గ్రాముల రాయినే. ఉడత ఎత్తగలిగేది 50 గ్రాముల రాయి అయితే ఆమె ఎత్తుతుంది 100 గ్రాముల రాయి అంట. మీకు వేరియేషన్ అర్థమైందా? వానరులు 1000 గ్రాములు ఎత్తాల్సిన వాళ్ళు 500 గ్రాములు, 500 గ్రాములే పెద్దదనుకొని 500 గ్రాములు తీసి వెళ్ళి వంతెనేస్తున్నారు. మరి ఉడతగారు ఏం చేస్తున్నారు? ఆమె ఎత్తగలిగేది 50 గ్రాములు అయితే ఆమె 100 గ్రాములు తీసుకొని ఎలాగైనా రాముడికి సాయం చేయాలి అని ఆమె వెళ్ళి వేస్తుందంట. ఇక్కడ ఏంటి, మన వానర్లు 50% పనిచేస్తుంటే మన ఉడతగారు 200% పనిచేస్తున్నారు, అంతే కదా. మరి డబల్ ద వర్క్ చేస్తున్నారు. అందుకు వాముడు వారు ఒక లీడర్గా ఆలోచించి, వాళ్ళు పెద్ద వేస్తుంటే ఈమె చిన్నవి వేసి ఆ పెద్ద వాటిలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈమె ఫిల్ చేస్తుంది. ఆ గ్యాప్స్ జాయిన్ అయితేనే కదండి వంతెన గట్టి పడుతుంది, లేకపోతే వంతెన లూజ్ అయిపోతుంది కదా. వీళ్ళు పెద్ద వేస్తున్నారు తప్ప వీళ్ళు చిన్న వేయట్లేదు. సో వంతెన్ని జాయిన్ చేయాలి అంటే ఉడత సాయం కావాలి, వానర్ల కన్నా ఉడత ఎక్కువ పనిచేస్తుంది అని ఒక లీడర్గా ఆలోచించారు రాములు వారు. ఆలోచించి ఆ రోజు ఉడతకి ఆ వరాన్ని ప్రసాదించారు, ఆమెకి ఆ కృతజ్ఞత తెలిపారు. ఈ విధంగా ఆలోచించాలి కదా ప్రతి లీడరు, అంతేనా కాదా? రాముల్లాగా ఇన్స్పిరేషన్ తీసుకోండి. లయన్ లాగా మనలోని మన విజన్, మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు నించుతూ ఉంటే డెఫినెట్లీ వీ విల్ ఆల్వేస్ బి ఏ వన్ లీడర్, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనితారాజ్ గారు. ఎంత ఎంగేజింగ్ గా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తో ఇంత మంచి స్టోరీని కలుపుకుని మాకు లీడర్షిప్ గురించి మాత్రమే కాకుండా గ్రాటిట్యూడ్ గురించి కూడా చెప్తూ క్లాస్ ఎండ్ చేశారు. అండ్ మీ అన్నట్టు ఒక there's a famous quote అండి, I start with the premise that the function of leadership is not to produce more, is to produce more leaders and not more followers. మనం ఇక్కడ ఇంపాక్ట్ లో చేస్తుంది కూడా అదే, మనకి మనం ఎంటర్స్ చేసింది అదే. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. We want to produce more leaders and not more followers. సో మీరందరూ కూడా ఇలా ఈ సెషన్ అటెండ్ అయ్యి మా అందరిలాగే ఫెసిలిటేటర్స్ కింద స్టార్ట్ చేస్తూ హోపింగ్ యూ టర్న్ అవుట్ టు బి మోర్ లీడర్స్. నెక్స్ట్ మనం టైం మేనేజ్మెంట్ లోకి వెళ్దాం. అండ్ ఈ రోజు టైం మేనేజ్మెంట్ చెప్పుకుంటూ ఆల్రెడీ ఇప్పుడే 7:45 అయిపోయింది కాబట్టి ముందుగానే ఒక చిన్నదండి, ఇంకొక 10 minutes 15 minutes ఎక్స్టెండ్ చేసుకుందాం మనం ఈరోజు సెషన్. బికాజ్ ఈరోజు మనకి
మీకు తెలుసు మనం కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాము. సో అక్కడ నుంచి టైం క్యాల్కులేట్ చేసుకుందాం. సో విల్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 15 more minutes. అండ్ మనకి టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి బిందియా గారు వచ్చారండి ఫ్రమ్ అనంతపూర్. ఆవిడ ఎంఏ కంప్లీట్ చేశారు ఇంగ్లీష్ లో. షీ కంప్లీటెడ్ హర్ బిఎడ్ అండ్ దెన్ టీచర్ కింద వర్క్ చేశారు. అండ్ కరెంట్లీ షీఈ్ అ హోమ్ మేకర్. లాస్ట్ డిసెంబర్ లోనే షీ కంప్లీటెడ్ హర్ ఈపీఎస్ అండ్ దిస్ ఇస్ హర్ సెకండ్ టైం వర్కింగ్ యాజ్ అ ఫెసిలిటేటర్ విత్ us. అండ్ ఇంకొక చిన్న మాట అండి, దయచేసి ప్రెజెంటేషన్స్ మీద గీతలు గీయవద్దు. అలాగే అందరూ ఆన్ చేసుకోండి వీడియోస్. ఇక్కడ శ్రీరామ్ గారు లేరు రిమూవ్ చేసేయడానికి. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ ద పర్మిషన్ టు జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియోస్ అండ్ డూ యాజ్ యూ లైక్. దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆ ఫెసిలిటేటర్స్ అందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు. విల్ బి ఏబుల్ టు టేక్ ఎ లుక్ ఎట్ యూ అండ్ మీకు ఎలా అర్థమవుతుంది, మీరు నేర్చుకున్నవి ఎలా ఇంప్లిమెంటేషన్ లోకి పెడుతున్నారు వెన్ ఇట్ కమ్స్ టు లిసనింగ్ క్లాసెస్ అనేది కూడా మాకు చూడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి స్క్రీన్ ఆన్ చేసుకోండి అండ్ అనోటేషన్స్ పెట్టద్దు. విల్ స్టార్ట్ విత్ బింద్యా గారు. ఓవర్ టు యూ. Thank you, Neela madam, for introducing me. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిందియా. సో మనం మన టాపిక్ లోకి వెళ్తే, మనం మన రోజుని చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సో మనం మన జీవితాన్ని ఉరుకుల పరుగులతో గడిపేస్తున్నాం, అవునా? సో ఇలా మన రోజుల్ని ఇంత ఫాస్ట్ గా దేని సహాయంతో గడుపుతూ ఉన్నాము? సో నాకు తెలుసు మీరు గెస్ చేసే ఉంటారని. సో ఏంటంటే అది టైం అండి. సో మనుషుల జీవితం మొత్తము టైంతో ముడిపడి ఉంటుంది, అవునా? సో ఈ టైంని మనం ఎవరైతే జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటామో, సో వారి యొక్క లైఫ్ చాలా రిచ్గా ఉంటుందండి. సో అలా ఏ మాత్రము సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా ఉంటామో వాళ్ళు గందరగోళ స్థితిలో ఉంటారు. సో ఇక్కడ మనమంతా ఒక లాజిక్ ని గమనిస్తే, సో మనమంతా ఎవరమండి? మనుషులం, అవునా? సో మనుషులంతా సమానమే అంటారు, కానీ మన సొసైటీలో చూస్తే గొప్పవారు అలాగే బీదవారు అని ఉంటారు. సో గొప్పవారికి ఏమైనా ఇక్కడ ప్రతి మనిషికి 24 hours ఉంటాయి, అవునా? మరి గొప్పవారికి ఏమైనా 25 hours ఉంటాయా? బీదవారికి ఏమైనా 20 hours ఉంటాయా? అలా కాదండి, ప్రతి ఒక్కరికి 24 hours ఉంటాయి. సో ఎవరైతే ఈ 24 hours ను ఇలా ఒడిసి పట్టుకొని సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తే వాళ్ళు వాళ్ళ యొక్క గోల్ ని రీచ్ అవుతారు. అలాగే వాళ్ళ లైఫ్ ని ఎలా అనుకున్నారో అలా డీల్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకుంటాం. సో కామన్ మ్యాన్ అనుకుంటాడు, చిరంజీవి గారు ఏంటండి ఒక్క సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు, అవునా? కానీ ఇక్కడ చిరంజీవి గారికి కూడా 24 hours ఉంటాయి. అతను తన యొక్క టైంని చాలా ప్లాన్డ్ గా చేసుకొని ఎంతో హార్డ్ వర్క్ చేసింటేనే ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారు, అవునా? అలాగే మనం కూడా, సో కామన్ మ్యాన్ ఈ విధంగా ఆలోచిస్తాడు. అలాగే తను కూడా, నేను కూడా ఒక గోల్ ని పెట్టుకొని నా టైంని ప్లాన్డ్ గా చేసుకుంటూ ఉంటే నేను కూడా అనుకున్నది సాధించి వాళ్ళలాగే ఈక్వల్ గా బ్రతకగలను కదా అని అనుకున్నప్పుడు, సో ఈ కంపారిజన్స్ అనేటివి ఏమీ ఉండవు అనమాట. సో కాబట్టి మనం కూడా టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదే విధంగా హార్డ్ వర్క్ తో మనం ముందుకు సాగితే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. అలాగే అనుకున్నటువంటి జీవితాన్ని కూడా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీ ముందున్నటువంటి గోల్ ఏంటండి? సో మీరు ఇక్కడ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా తయారవ్వాలనేసి వచ్చారు, అవునా? సో ఇలా ఒక పబ్లిక్ స్పీకర్ గా మారడానికి ఈ టైం మేనేజ్మెంట్ కి లింక్ ఉందండి. సో అది ఏంటి అనేది మనము ఇప్పుడు పీపీటీ ద్వారా తెలుసుకుందాం. మేడం ప్లీజ్.
సో ఇక్కడ మేడం ఏంటబ్బా స్పీకర్ కి టైం మేనేజ్మెంట్ కి ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఎస్ అండి. ఒక స్పీకర్ గా, ఒక మంచి వక్తగా మనం ఎదగాలంటే టైం మేనేజ్మెంట్ లో టైం ని ప్లాన్డ్ గా చేసుకుంటూ పోతే మనం ఒక గొప్ప వక్తగా మనము తయారు కావచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ టైం మేనేజ్మెంట్ ని ఏ విధంగా మనము ఫాలో అప్ చేసుకోవాలో మన శ్రీరామ్ సార్ గారు మనకి మంచి టిప్స్ ని, మంచి ప్రిన్సిపల్స్ ని మనకు ఇచ్చారండి. వాటి గురించి మనము డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మ్యామ్. సో ఇక్కడ మనకి ఎదురుగా ఏం కనిపిస్తుందండి? ఒక క్లాక్ కనిపిస్తుంది, అవునా? సో ఈ వాచ్ చూస్తే ఇక్కడ ఒక ఇద్దరు మేధావులు ఉంటారండి. సో ఒక మేధావి ఇంకొక మేధావితో అడుగుతాడు, ఒరే నీకు వాచ్ లో ఏం కనిపిస్తుందిరా అని అంటాడనమాట. సో నాకు వాచ్ లో 3, 6, 9, 12 నెంబర్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటాడనమాట. అదేంట్రా అన్ని నెంబర్స్ ఉంటే నీకు 4 మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటాడు. సరే ఓకే, అతను చెప్పినట్లుగానే మనం కూడా ఈ 3, 6, 9, 12 నెంబర్స్ ఏంటో, దాని యొక్క కథా కమిషన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మ్యామ్. సో ఇక్కడ 3 అన్నమాట. అంటే ఇక్కడ 3 ఫార్ములా ఏంటో, దాని యొక్క విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ మ్యామ్. సో ఇక్కడ 3 అంటే ఏంటండి? ఏబిసి అన్నారు. సో ఏమి ఏ అంటే అట్రాక్షన్, అటెన్షన్, అలాగే బి అంటే బాడీ లాంగ్వేజ్, సి అంటే కాంట్రాక్ట్. సో అట్రాక్షన్, అటెన్షన్. సో మనం ఒక స్పీకర్ గా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నాం అనుకోండి. సో మనము ఎలా అంటే అలా తయారై వెళ్ళిపోతే అక్కడ చూసే వాళ్ళకు కూడా బాగోదు, అవునా? సో ఏంటి కాబట్టి మనము మన సభకు తగ్గట్టుగా నీట్గా తయారు. నెక్స్ట్ అటెన్షన్. సో మనకు ఛాన్స్ ఇచ్చారు కదబ్బా, ఇంకా స్టేజ్ ఎక్కి మనం ఏదంటే అది మాట్లాడుకోవచ్చులే అని అనుకున్నాం అనుకోండి, సో కుదరదు కదా. అప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? పక్కన వాళ్ళతో అయినా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, లేదా వాళ్ళ సెల్ ఫోన్ లో అయినా చూసుకుంటూ టైం పాస్ చేయొచ్చు, కానీ అక్కడ ఏమాత్రం అటెన్షన్ ఉండదు. సో అలాగే మనం స్టేజ్ మీద మనం ఇచ్చేటువంటి స్పీచ్ వాళ్ళని అటెన్షన్ గా చేయాలి అంటే ఏం చేయాలి? మనం సడన్ గా ఒక పాట పాడడమో కానీ, ఒక డైలాగ్ చెప్పడమో కానీ చూస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ మన వైపు అటెన్షన్ గా చూస్తారు. సో వాళ్ళు అప్పుడు ఏ మాత్రం టైం పట్టించుకోరనమాట. కానీ మనం మాత్రము ఒక టైంని పెట్టుకొని ఈ టైంలో మనం యొక్క అటువంటి ఇచ్చిన కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. సో మనకి శ్రీరామ్ సార్ గారు ఫస్ట్ డేనే ABCD గురించి చెప్పారు. బాడీ లాంగ్వేజ్ గురించి చాలా చక్కగా సార్ చెప్పారు. సో ఇప్పుడు నేను మీకు స్పీచ్ ఇస్తూ ఉన్నాను. నేను ఇలా స్టాచ్యూకి నిలబడి చెప్తే మీకు చూడడానికి బాగుందండి? బాగలేదు కదా. సో కాబట్టి ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అంటే ఏమి? మనం తీసుకున్నటువంటి కంటెంట్ లో ఎక్కడైతే వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్ చేసుకుంటూ చెప్పాలి. అలాగే ఎక్కడైతే హావభావాలు అవసరమో అలాంటివి ఫాలో అప్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ మూవ్మెంట్ ని చేసుకోవాలి. సో కొంతమంది నిలబడి స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఒకే చోట నిలబడి స్పీచ్ ఇస్తే చూడడానికి ఏం బాగోదు. కాబట్టి ఏం చేయాలా? ఆ స్పీచ్ కి తగ్గట్టుగా మనం మూమెంట్ ఇస్తూ ఈయన చెప్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే బాడీ లాంగ్వేజ్ లో కొన్ని మేనరిజమ్స్ కూడా ఉన్నాయండి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకోండి. సో ప్రతిసారి పవన్ కళ్యాణ్ అని అనుకుంటూ చెప్పలేం. ఆయన యొక్క మేనరిజం ఇలా అన్నమాట. సో మనం ఇలా అని చూపిస్తే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో అలా మనం బాడీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అని అన్నారు. ఏంటి ఇది? జనరల్ గా మనం కాంట్రాక్ట్ అనే పదాన్ని బిజినెస్ ఫీల్డ్ లో వాడుతూ ఉంటారు, అవునా? కానీ ఇక్కడ ఏంటి కాంట్రాక్ట్ అన్న పదం ఇచ్చారు అని చెప్పేసి మనం అనుకుంటే, సో ఇక్కడ ఒక స్పీకర్ బిందియా గారు వాయిస్ ఇంటరప్ట్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది.
వాయిస్ కొంచెం బ్రేక్ అయిందండి. కాంట్రాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పాయింట్స్ మిస్ అయ్యాయి. ఒకసారి చూసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. హలో మేడం, ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందండి. కాంట్రాక్ట్ నుంచి మళ్ళీ కొంచెం రిపీట్ చేయండి. కాంట్రాక్ట్ నుంచా మేడం? ఓకే. సో ఇక్కడ కాంట్రాక్ట్ అన్న పదము ఉంది. సో కాంట్రాక్ట్ అంటే జనరల్ గా మనం బిజినెస్ యాక్టివిటీస్ లో వాడుతూ ఉంటాము. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ అనే పదాన్ని యాజ్ ఏ ఒక స్పీకర్ కి ఆడియన్స్ కి మధ్య ఉన్నటువంటి ఒక లింక్ అన్నమాట. సో ఇక్కడ మీరు నాకు కాస్త సమయం ఇచ్చారు. ఈ టైంలో నేను చెప్పదలుచుకున్నది క్లియర్ కట్ గా చెప్పాలి, అవునా? సో నాకు ఇచ్చినటువంటి టైంలో మీకు అర్థమంతా అయ్యే విధంగా చెప్పాలి అంటే మీరు కూడా నా యొక్క టైంని రెస్పెక్ట్ చేయాలి, అలాగే నేను మీ టైంని రెస్పెక్ట్ చేయాలి. సో ఇలా ఒక స్పీకర్ కి ఆడియన్స్ కి మధ్య ఉన్నటువంటి ఈ కనెక్షనే కాంట్రాక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ మేడం, సో మనము నెక్స్ట్ క్వార్టర్ లోకి వెళ్దాం. అదేంటి నెంబర్ 6. సో ఈ 6 లో ఏమేం ప్రిన్సిపల్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఆల్వేస్ చూజ్ ఏ సింప్లర్ వర్డ్స్. సో మనం స్టేజ్ ఎక్కేసి మన ప్రసంగాన్ని మొదలు పెట్టామనుకోండి. సో ఆ ప్రసంగంలో ఎలా ఉండాలి అంటే మనము సింప్లర్ వర్డ్స్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఏ సంస్కృత పదాలను, ఏ జపనీస్ పదాలను మనం ఇంట్రడ్యూస్ చేసి చెప్పామనుకోండి, అక్కడ వారికి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ పాయింట్స్ రావట్లేదు మేడం. స్పీక్ ఎ లిటిల్ మోర్ స్లోలీ. మనం అనుకున్నటువంటి కంటెంట్ ని ఒక టైంకి ఇచ్చిన టైంని బట్టి స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా సో సినిమా డైలాగ్స్ లాగా ఫాస్ట్ గా చెప్పామనుకోండి, అప్పుడు మనకి చూడడానికి కూడా ఆడియన్స్ కి బాగా అనిపించదు. సో బాలకృష్ణ గారు చెప్తారు కదా, డైలాగ్స్ ఫాస్ట్ గా చెప్పేస్తారు. ఏంటబ్బా మేము సినిమా చూసినా బాలకృష్ణ గారు డైలాగ్స్ మాకు అర్థమవుతాయి, కానీ మేడం ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. సో ఇక్కడ మనం ఇచ్చేది స్పీచ్ అండి, సినిమా డైలాగ్స్ కాదు కదా. సో స్పీచ్ ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మనం టైంని మేనేజ్ చేసుకుంటూ సో స్లోగా చెప్పుకుంటూ పోతే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, అవాయిడ్ యూజింగ్ మీనింగ్లెస్ ఫిల్టర్ వర్డ్స్ అండ్ సౌండ్స్. కొంతమంది స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ అవునా, ఇంకా ఉందా, ఏంటి అని చెప్పేసి అలాంటి అన్నెసరీ వర్డ్స్ ని ఉపయోగించుకుంటూ చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ వినేటువంటి మీకు బోరుగా ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కాబట్టి మనం అలాంటి వర్డ్స్ ని వాడకుండా జాగ్రత్తగా మన స్పీచ్ ని డెలివరీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, డిక్రీజ్ ద వర్డ్నెస్ ఆఫ్ యువర్ సెంటెన్సెస్ ఇన్ జనరల్. సో ఇక్కడ ఏంటండి, ఈ డిక్రీజ్ ద వర్డ్నెస్ ఆఫ్ యువర్ సెంటెన్సెస్ ఇన్ జనరల్ అని చెప్పారు. సో ఏంటంటే ఇక్కడ మన స్పీచ్ లో పెద్ద పదాలని, పెద్ద సెంటెన్సెస్ ని ఉపయోగించకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, సీత నిద్ర లేచి స్నానానికి వెళ్ళింది, వెళ్ళి టిఫిన్ చేసింది, తర్వాత స్కూల్కి వెళ్ళింది, కాలేజ్కి వెళ్ళింది అని మనం పెద్ద సెంటెన్సెస్ చెప్పామనుకోండి, సో అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ బోర్గా ఫీల్ అవుతారు. సో ఎలా అంటే మనం ఆ సెంటెన్సెస్ లో ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి అని చెప్పేసి మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మనము తగినట్టుగా స్పీచ్ ని డెలివరీ చేసుకోవాలి. స్టార్ట్ యువర్ ఆన్సర్స్ విత్ ఎస్ ఆర్ నో. సో మనం స్పీచ్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇచ్చేటప్పుడు కొంతమంది సడన్ గా క్వశ్చన్ వేస్తారు. మనం వారి యొక్క క్వశ్చన్ తో ఏకీభవిస్తే ఎస్ అని చెప్పాలి, వారి యొక్క క్వశ్చన్ తో ఏకీభవించుకుంటే నో అని చెప్పాలి. అప్పుడు మనకు మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ సో నా యొక్క క్వశ్చన్ కి రెస్పాండ్ అయ్యారు మేడం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఆస్క్డ్ టు రిపీట్ సంథింగ్, first repeat it as closely as you can to the way you said it the first time. సో మనం స్పీచ్ లో చెప్తూ ఉంటామండి, కాస్త కొంచెం చెప్పిన తర్వాత కొంతమందికి డౌట్ వచ్చి నాకు మరీ రిపీట్ చేసి చెప్పరా అని అడుగుతారు. సో మనం ఫస్ట్ చెప్పినప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా వినేసి గుర్తు పెట్టుకుని ఉంటారు, అవునా? సో అలా గుర్తు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ రిపీట్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పామో అదే రిపీట్ చేయాలి. అలా కాకుండా
ఫస్ట్ ఒకలాగా చెప్పి తర్వాత మరోలాగా చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చెప్పామో రిపీట్ చేయమన్నప్పుడు అదే అలాగే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మ్యామ్. సో ఇప్పుడు Q9 3-6 చెప్పుకున్నాం కదండి. ఈ Q9 లో ఏమేం ప్రిన్సిపల్స్ ఉన్నాయో చూస్తాం. నెక్స్ట్ మ్యామ్. Eat the big frog first, Mark Twain. So eat the big frog first అని మార్క్ ట్వైన్ అనే రైటర్ ఈ విధంగా అన్నారు. ఏం చెప్పారు? హ్యాండిల్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఫస్ట్, దెన్ you get confidence, no stress, effective speech, efficient speech. సో ఏంటి ఈ పాయింట్ గురించి ఏంటి అని అంటే, మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు మన కాన్సెప్ట్ లో కొన్ని ఏవైనా హార్డ్ గా ఉన్నాయనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలన్నా, కొన్ని స్టోరీస్ ఏవైనా చెప్పాలన్నా, అలాగే కొన్ని స్టాటిస్టికల్ వర్డ్స్ చెప్పాలన్నా వాటిని మనం ముందుగానే చెప్పేసుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఆ హార్డ్ పార్ట్ ఉన్నప్పుడు మనం కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతాము, కొద్దిగా చెప్పడానికి భయపడతాం అన్నమాట. కాబట్టి ఏదైతే మన ప్రజెంటేషన్ లో హార్డ్ గా అనిపిస్తుందో అది మనం ముందుగానే చెప్పేసుకుంటే అప్పుడు మనకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు, అలాగే కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలము, మన స్పీచ్ ఎఫిషియెంట్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్, రెస్పెక్ట్ దేర్ టైమ్, యువర్ టైమ్, డోంట్ వేస్ట్ విత్ యువర్ స్టోరీస్ అండ్ యూజ్లెస్ స్టఫ్. సో ఇక్కడ చూడండి, నేను ఒక 40 మినిట్స్ తీసుకున్నాను మీ దగ్గర. ఆ 40 మినిట్స్ లో నేను మీకు ఏమేమి చెప్పాలో అదంతా చెప్పాలని అనుకుంటాను. సో అంటే ఇక్కడ ఏమి, నా టైంని మీరు రెస్పెక్ట్ చేస్తున్నారు, అలాగే మీ టైంని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. అలానే మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు కదా అని ఏమంటే అవి చెప్పాను అనుకోండి, గందరగోళంగా ఉంటుంది, అవునా? సో ఏవైనా మధ్యలో స్టోరీస్ చెప్పడము అంటే అన్నెసరీ, అంటే ఆ టాపిక్ కి సంబంధించి కాకుండా వేరే దానికి సంబంధించిన స్టోరీస్ కానీ ఏవైతే అవి వర్డ్స్ కానీ యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనం ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టు ఉండదన్నమాట. కాబట్టి మీరు నా టైంని గౌరవించాలి, నేను మీ టైంని గౌరవించాలి. అప్పుడు మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ వేలో సాగుతుందన్నమాట. నెక్స్ట్, పరేటో ప్రిన్సిపల్. సో ఏంటబ్బా ఈ పరేటో ప్రిన్సిపల్ చూస్తాం. సో పరేటో ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, మనం ఒక రోజులో ఒక పనిని సక్రమంగా చేస్తే ఆ రోజంతా సక్రమంగా జరుగుతున్నది ప్రతి మనిషి యొక్క సైకలాజికల్ ఫీలింగ్, అవునా? సో ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు, అబ్బా నేను ఈరోజు మార్నింగ్ లేసాను, నాకు ఈరోజు బాగా జరిగింది, అయితే నాకు ఈ రోజంతా చాలా బాగా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను 5 గంటలకే లేచి చదవాలనుకుంటాను, కానీ నేను ముందు రోజు ఒక ఫ్రెండ్స్ తో గడపడం వల్ల కానీ, సెల్ ఫోన్ ఏదైనా చూసుకుంటూ వల్ల కానీ నెక్స్ట్ డే లేట్ గా లేచాను, 6 గంటలకు లేచాను అనుకోండి. సో అప్పుడు నేను కాసేపు చదువుకుంటాను, తర్వాత నేను ఇంకా బ్రష్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు కాలేజీకి వెళ్ళాలి అంటే నా స్కెడ్యూల్ అంతా గందరగోళం అయిపోయింది, నేను అనుకున్నదంతా ఫెయిల్యూర్ అయిందనమాట. సో కాబట్టి మనం ఈ టైం మేనేజ్మెంట్ లో మన టైం ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని ప్లాన్డ్ గా వెళ్ళామనుకోండి, సో అప్పుడు మనకు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఆ రోజు మనకు ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సో 4 క్వాడ్రంట్ ప్లాన్ ఏంటండి? ఈ 4 క్వాడ్రంట్ ప్లాన్ అంటే ఇక్కడ ఏంటి, ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్. సో ఏంటి ఈ ఇంపార్టెంట్, నాన్ ఇంపార్టెంట్, క్రూషియల్, నాట్ క్రూషియల్ అంటే తెలుసుకుందాం. సో ఇక్కడ క్రూషియల్ అంటే కీలకమైనది, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది అనమాట. సో డిఫరెన్స్ ఉందండో గమనించండి, కీలకం ముఖ్యమైనది, కీలకమైనది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ జస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం గమనించాలి. సో ఈ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ 1, 2, 3, 4 అనే బాక్సులు ఉన్నాయి. సో మనం ఇక్కడ మనకు ఒక 4 నీడ్స్ ఉన్నాయి అనుకోండి. ఏంటి ఆ 4 నీడ్స్ అంటే, ఫస్ట్ వన్ ఎగ్జామ్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయడం, థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్షిప్ ఆర్ ఫ్రెండ్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గేమ్స్ లేదా మూవీస్. సో మనం ఫస్ట్ వన్ ఎగ్జామ్ తీసుకున్నాం. సో ఎగ్జామ్ అనేది ఇక్కడ ప్రతి ఒక స్టూడెంట్ గా ఉన్న ప్రతి క్యాండిడేట్ కి ఎగ్జామ్ అనేది వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవునా?
సో ఎగ్జామ్ కింద మనం రాయకపోతే మన ఫ్యూచర్ ఉండదు. కాబట్టి దాన్ని మనము ఫస్ట్ బాక్స్ లో వేసుకోవచ్చు, క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ గా వేసుకోవచ్చు. నెక్స్ట్ క్రూషియల్ అండ్ నాన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో చాలా మంది నేను ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటాము, కొద్ది రోజులు చేస్తారు, ఒక 6 months చేస్తారు, కానీ ఏమవుతుంది, కాస్త పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దాన్ని మనము సెకండ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు. క్రూషియల్, కీలకమైనదే, ఏమన్నా ఎక్సర్సైజ్ చేయాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మనం అనుకున్నది సాధించాలి, కానీ అలా అని మనము దాన్ని ఎవ్రీడే చేయలేం కదా, కంపల్సరీగా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది క్రూషియల్ అండ్ నాన్ ఇంపార్టెంట్ గా సెకండ్ బాక్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నాట్ క్రూషియల్, ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ ఫ్రెండ్స్ ఇంపార్టెంటే మనకి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకోవడము, రిలేషన్. నేను ఇక్కడ ఎందుకు నాట్ క్రూషియల్ అని అంటున్నానంటే, సో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఎప్పుడు 24 hours ఫ్రెండ్స్ తోనే మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు మనం అనుకున్నది సాధించలేము. కాబట్టి ఫ్రెండ్స్ ఉండాలి, ఇంపార్టెంటే, కానీ మరీ కీలకంగా కాకూడదన్నమాట. నెక్స్ట్ నాట్ క్రూషియల్, నాట్ ఇంపార్టెంట్. సో మనకు ఇవన్నీ జరిగిన తర్వాత టైం ఇంకా మిగిలింది అనుకుంటే, అప్పుడు మనము మూవీస్ నైనా చూడొచ్చు, అలాగే గేమ్స్ నైనా ఆడుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 4 quadrant ప్లాన్ ని చాలా బాగా మనం డిజైన్ చేసుకుంటే సో మంచి ఎఫెక్టివ్ గా ఉంటాము. సో ఇది మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనిషి మార్నింగ్ లేచినప్పుడు కానీ ముందు రోజు నైట్ కానీ తను ఏమేం పనులు చేయాలి ఈ రోజు అని డివైడ్ చేసుకుంటే, సో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, నాన్ ఇంపార్టెంట్ ఏంటి అని చక్కగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి అన్ప్లాన్డ్ వర్క్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం మన ఫ్రెండ్స్ తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ షేర్ చేసుకుంటే సో మనకి ఇంకాస్త సమయం దొరుకుతుంది. ఆ సమయంలో మనం అనుకున్నటువంటి ఫీల్డ్ లో మనం గొప్పగా రాణించుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ ని చాలా జాగ్రత్తగా అమలు చేసుకొని మీ లైఫ్స్ లో మీ గోల్ ని సెట్ చేసుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇంటరప్షన్. నేను స్పీచ్ ఇస్తున్నాను, సడన్ గా కరెంట్ పోవడమైనా కావచ్చు, లేదంటే వేయచ్చు. సో అలా మనకు మధ్య మధ్యలో సడన్ గా ఇంటరప్షన్స్ వస్తాయి అన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనం పానిక్ అంటే ఏంటి, భయపడకూడదు అనమాట. సో మనం నెక్స్ట్ ప్లాన్ బి తో రెడీగా ఉంటే ఆ కాన్సెప్ట్ హ్యాపీగా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ స్పీడ్ అండి. ఇక్కడ స్పీడ్ అంటే ఏమి, మనకు ఇచ్చినటువంటి టైం ని యూజ్ చేసుకుంటూ ఒక ప్లాన్డ్ గా మనం పోవాలి. అంటే ఇప్పుడు నాకు కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, సో ఏం చేయాలా, నేను ఒక స్పీడ్ లో చెప్తూ ఉండాలన్నమాట. కానీ స్పీడ్ అంటూ మరీ ఫాస్ట్ గా చెప్పి అక్కడ మీకు అర్థం కానట్టుగా చేయకూడదు, అదే స్పీడ్ లో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి. సో ఇక్కడ మనకు ఒక 2 పక్షులు వస్తాయండి ఇప్పుడు. నెక్స్ట్ మ్యామ్. సో స్పీడ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక 2 పక్షులు ఎగురుతూ ఉన్నాయి కదా, ఆ 2 ఇలా అనుకుంటూ ఉన్నాయి. చూడు, మనము ఎంత హ్యాపీగా, ఎంత బాగా, ఎంత పైకి కావాలంటే అంత పైకి ఎగరొచ్చు, మనకంటే తోపులు ఎవ్వరు లేరు ఇక్కడ అని ఈ 2 పక్షులు అనుకుంటూ ఉన్నాయి అన్నమాట. సో అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ ముందు ఒక రాకెట్ వాటికన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎవడ్రా ఈ పక్షి మళ్ళీ మధ్యలో ఇంత ఫాస్ట్ గా ఎగిరిపోతూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాయి. సో అప్పుడు ఒక పక్షి ఇంకొక పక్షితో అంటూ ఉంటాడు, సో ఆ పక్షి కింద ఫైర్ పెట్టారు కాబట్టి అది మనకన్నా ఫాస్ట్ గా తుస్సుమని ఎంతో స్పీడ్ గా వెళ్ళిపోతుంది అని అనుకుంటారనమాట. సో అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి టైంలో మనకు కంటెంట్ ఎక్కువ ఉండి టైం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనకు దాన్ని ప్లాన్ చేసుకొని ఒక స్పీడ్ లో వెళ్ళామనుకోండి, అప్పుడు మనము మన కాన్సెప్ట్ ని హ్యాపీగా ఎండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యామ్. No, ma'am. Yes. Okay. Quantity. 700 శ్లోకాలున్న భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునికి 45 నిమిషాలు చెప్పేశాడట. అలాంటిది
మనం చెప్పే ఒక్క టాపిక్ ని వేగంగా చెప్తున్నామని అనిపించకుండా ఎక్కువ విషయాన్ని వేగంగా చెప్పలేమా అంటే ఏంటంటే ఇక్కడ సో క్వాంటిటీ ఇక్కడ 700 ఉన్నటువంటి శ్లోకాలు ఉన్న భగవద్గీతను శ్రీకృష్ణ ఏం చేశారు, అర్జున్కి 45 నిమిషాలు చెప్పారు. అంటే ఏమి సమ్ క్వాంటిటీ తీసుకోవాలి మనము. అంటే 700 శ్లోకాలు ఒక్క క్వాంటిటీలో మనం చెప్పలేము. మనకి ఇచ్చినటువంటి ఒక 40 నిమిషాలు అదంతా చెప్పలేమన్నమాట. సో ఆ 40 నిమిషాలకు తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని మన స్పీచ్ ను డెలివరీ చేయాలి. నెక్స్ట్ క్వాలిటీ అండి. క్వాలిటీ అంటే మనము చెప్పేటువంటి కాంటెంట్ లో క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము బయటకు వెళ్ళినప్పుడు దోశ సెంటర్ దగ్గర దోశ తింటూ ఉంటాం, కానీ అక్కడ మనము క్వాలిటీ చూస్తాం, అవునా? ఎక్కడైతే క్వాలిటీ బాగుంటుందో అక్కడే వాళ్ళకి బిజినెస్ బాగా జరుగుతుంది, బాగుంటుంది అనమాట. అలాగే మనం కూడా కంటెంట్ చెప్పేటప్పుడు మన కంటెంట్ లో క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి. అలా క్వాలిటీ ఉండేలా చూసుకుంటే ఆడియన్స్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వింటారు, లేదంటే బోర్గా ఫీల్ అయ్యే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ మ్యామ్, నెక్స్ట్ షెడ్యూల్. సో షెడ్యూల్ అనేది టైం మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఒక టాపిక్ ని చెప్పేటప్పుడు ఏ విధంగా పార్ట్స్ గా చేసుకుంటే మనం సక్సెస్ అవుతామో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 6 PM కి ఇంట్రొడక్షన్, 6:05 కి పార్ట్ 1, 6:15 కి పార్ట్ 2, 6:25 కి పార్ట్ 3, 6:35 కి క్లోజింగ్. అంటే మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ప్లాన్ చేసుకుంటే మనము మన సెషన్ ని హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే 6:40 కి స్టాప్ టాకింగ్ అండ్ బీయింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అని వచ్చింది. సో ఇప్పుడు నా టాపిక్ ని నేను చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అడగడానికి నేను మీకు సమయం ఇచ్చాను అనుకోండి. సో మీరు అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి నేను హ్యాపీగా జవాబు ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నేను చాలా బాగా చెప్పాను నా టాపిక్ వాళ్ళకి బాగా రీచ్ అయింది అని చెప్పేసి వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యామ్, సో ఇప్పుడు మనము 3, 6, 9 గురించి తెలుసుకున్నాం. ఇంకా లాస్ట్ 12 అన్నమాట. సో ఏంటి ఈ లాస్ట్ 12 ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మ్యామ్, సో ఈ లాస్ట్ 12 పాయింట్స్ ఏంటి అంటే మనం ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి ముందే మనము ప్రిపేర్ అయిపోవాలన్నమాట. ప్రిపరేషన్ కి ఎలా మనం ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటే మనం మన స్పీచ్ ని ఎఫెక్టివ్ గా డెలివర్ చేయొచ్చో ఆ పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రాక్టీస్ విత్ ఏ టైమర్. సో ఇక్కడ మనము టైమర్ సహాయంతో ప్రాక్టీస్ చేసుకోవాలండి. మనకి ఛాన్స్ ఇచ్చారు కదా అని ఏ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా మనం స్టేజ్ ఎక్కి చెప్పకూడదు అనమాట. సో కాబట్టి మనము 1కి 2 సార్లు లేదా 3-4 సార్లు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. సో నేను ఈ 5 minutes లో దీన్ని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి టైమర్ సహాయంతో మనము ప్రాక్టీస్ చేసేసుకోవాలి. నెక్స్ట్, హ్యావ్ ఎ ప్లాన్ టు కట్ మెటీరియల్. నెక్స్ట్, మనకి టైం తక్కువ ఉంటుంది, కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆ టైంకి మనము ఎంత చెప్పగలమో దాన్ని మనం ముందే కట్ చేసేసుకొని అందుకు తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, డబుల్ డౌన్. సో ఈ డబుల్ డౌన్ ఏంటి అంటే మనకి 40 minutes ఉంటుందండి, కానీ అక్కడ వెళ్ళేసరికి మేడం ఇప్పుడు 20 minutes ఉంది మీకు అని చెప్పేస్తారు వాళ్ళు సడన్ గా. అప్పుడు మనము ఏం చేసుకోవాలంటే ప్లాన్ బితో రెడీగా ఉండాలి. ఆ 20 minutes లోనే ఫినిష్ చేసుకునే విధంగా మనం ముందే ప్లాన్ బితో రెడీగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రిపేర్ ఏ డీటెయిల్ హ్యాండ్ అవుట్. సో ఇప్పుడు నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదనుకోండి, అప్పుడు నేను ఏం చేసుకోవాలి అంటే ఒక పేపర్ తీసుకొని దాంట్లో సమ్ బుల్లెట్ పాయింట్స్ కానీ లేదంటే కొన్ని క్యూ కొటేషన్స్ కానీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్, అరైవ్ అర్లీ. మనం స్పీచ్ ఇచ్చే ప్రదేశానికి ముందుగానే వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ని మనం ముందుగానే అబ్జర్వ్ చేసుకోవాలి. నేను వీళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి కనెక్ట్ అవుతాను, సో ఏ విధంగా నేను చెప్తే వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకోగలరు, అవంతా గమనించుకోవాలంటే మనం యొక్క స్పీచ్ యొక్క ప్రదేశానికి మనం ముందే వెళ్ళాలన్నమాట.
రీకన్ఫర్మ్ యువర్ స్పీకింగ్ టైం. సో ఎంతసేపు మనం మాట్లాడాలో అది మనం ముందుగానే కన్ఫర్మ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మ్యామ్, let the audience know of any time changes. సో ఏంటండి ఈ లెట్ ద ఆడియన్స్ నో ఆఫ్ ఎనీ టైమ్ చేంజెస్ అని అంటే, సో ఇక్కడ నాకు మీరు 30 minutes ఇచ్చారండి. 30 minutes ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ 20 minutes టైమే ఉందన్నమాట. సో ఆ 20 minutes లోనే నేను మీకు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నాకు ఇక్కడ టైం తక్కువ ఉందండి, కాబట్టి ఏం చేయాలి అంటే, నాకు ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి ఆ టైం తగ్గట్టుగా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో మిగిలిన పాయింట్స్ చెప్పలేదని మీరేం బాధపడొద్దండి అని చెప్పేసి మనం ఆడియన్స్ కి చెప్పుకోవాలి. నెక్స్ట్, మానిటర్ యువర్ టైం డ్యూరింగ్ ద ప్రజెంటేషన్. సో మనం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ని అప్పుడప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, వేరీ వాచ్. సో నేను స్పీచ్ ఇస్తూ ఉన్నాను, నాకు టైం తెలియదు, ఎంత ఉంది టైము, ఇంకా నేను ఎంత చెప్పాలి అని అట్లా మనకి గందరగోళం ఏర్పడినప్పుడు మనం సడన్ గా మన పాకెట్ లో నుంచి సెల్ ఫోన్ తీసి చూసుకొని చెప్పలేం కదా. అలా చెప్తే చూడడానికి కూడా బాగుండదు. సో కాబట్టి మనం ముందుగానే చేతికి వాచ్ పెట్టుకున్నాం అనుకోండి, అలా ఇలా చూసి ఓ నాకు ఇంత టైం ఉంది, నేను ఈ టైంలో ఫినిష్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవచ్చు. అలో ద టైం ఫర్ క్వశ్చన్స్. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ కి టైం ని ఇవ్వాలి అన్నమాట. సో అలా టైం ఇచ్చినప్పుడు మన కంటెంట్ వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్వైట్ పీపుల్ టు అప్రోచ్ యువర్ ఆఫ్టర్ వర్స్. సో మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు కొంతమంది మన పర్సనల్ క్వశ్చన్స్ అడగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేదా నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు నేను మీకు తర్వాత చెప్తానని చెప్పేసి మన ప్రసంగం అయిపోయిన తర్వాత స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చి అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సీకింగ్ పర్మిషన్ టు గో బియాండ్ యువర్ అలాటెడ్ టైం. సో ఇక్కడ నాకు 40 minutes టైం ఇచ్చారు. సో నా స్పీచ్ ఇచ్చాను, కానీ నాకు ఇంకా కొన్ని పాయింట్స్ మిగిలిపోయినాయి. అప్పుడు నేను ఆడియన్స్ ని అడగాలి, పర్మిషన్ తీసుకోవాలి. నాకు ఇంకొక 2 minutes ఇస్తే నేను ఇంకా ఎక్సలెంట్ గా చెప్తాను అని చెప్పేసి అనుకోవాలి. సో ఇలా మనం టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ కొన్ని ఫిలాసఫీ రూల్స్ ఉన్నాయండి. సో రోమన్ ఫిలాసఫర్స్ సెకండ్ ఈ విధంగా టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు. అవేంటంటే, ఒకవేళ సమయాన్ని మీరు డబ్బుతో కొలుస్తుంటే మీరు ఆ సమయాన్ని చాలా చౌకగా లెక్క పెడుతున్నారని అర్థం. సో అవునండి, నిజమే, మనం టైంని డబ్బుతో కొలవకూడదు, కానీ టైం ఈజ్ లైఫ్, అంతేకాని టైం ఈజ్ మనీ కాదు. సో మనకి ఇక్కడ 1 కోటి రూపాయలు వస్తున్నాయి అనుకోండి, మన శాలరీ 1 కోటి రూపాయలు ఉంది అని అనుకున్నా, సో ఆ 1 కోటి రూపాయలతో 1 సెకండ్ లో జీవితాన్ని కోల్పోయే ఒక పేషెంట్ ని మనం రక్షించగలమా? రక్షించలేము. సో డబ్బుతో మనం అన్ని చేయలేమన్నమాట. సో కాబట్టి టైం ఈజ్ మనీ కాదండి, టైం ఈజ్ లైఫ్. నెక్స్ట్, మనుషులు తమ దగ్గర చాలా టైం ఉందని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఎంత టైం మిగిలిందో. కాబట్టి నేనంటాను టైం ఈజ్ లైఫ్. అంతే కదండి, ఈ క్షణంలో కరెంటు పోవచ్చు, ఈ క్షణంలో వరదలు రావచ్చు. సో కాబట్టి టైం అనేది లైఫ్ అండి. సో నెక్స్ట్, టైం లేదని ఎవరైనా చెప్తూ ఉన్నారంటే అది పెద్ద అబద్ధం. టైం ఉంది, కానీ మీరు అడిగిన దానికి కేటాయించడం లేదని అర్థం. సో ప్రతి ఒక్కరికి టైం ఉంటుందండి, కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు, నేను నా ఫ్రెండ్ని రేపు సినిమాకి వెళ్దాం వస్తావా అంటాను, కానీ తను నాకు టైం లేదు అని చెప్తుంది. ఎందుకంటే తను వేరే వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనకు అబద్ధం చెప్తూ ఉంటారు. నెక్స్ట్, మనకే టైం లేకపోతే మన తాతలకి అసలు ఉండేది కాదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అప్పుడు ఏమి లేవు, కానీ వాళ్ళ నోట్లో నుంచి మనం ఎప్పుడు టైం లేదని వినలేదు. అంతే కదండి, మన తాతల కాలంలో ఏ ఫెసిలిటీస్ లేవు, కానీ మనకి ఇక్కడ టెక్నాలజీ పరంగా ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. మిక్సీ గ్రైండర్లు వచ్చాయి, వాషింగ్ మిషన్లు వచ్చాయి, అలా అనుకుంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. కానీ అప్పుడు మనకి వచ్చేసి మనం కాబట్టి సో మన తాతల వాళ్ళ కాలంలోనే చూడండి ఎంత బాగా టైం లేకున్నా కూడా వాళ్ళు అన్ని పనులు చేసుకునేవారు. నెక్స్ట్, ఇవాళ మనం టైం మేనేజ్మెంట్ కోసం టిప్స్ వెతుకుతూ ఉన్నాం, కానీ ఫిలాసఫీ టైం జోడించి మేనేజ్ చేసుకున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఈ ఫిలాసఫీ వాళ్ళు టైంని అంటే ఈ పని ఇన్ని అవర్సే చేసుకోవాలని వాళ్ళు ముందుగానే చేసుకున్నారనమాట. ఈ విధంగా మన
రోమన్ ఫిలాసఫర్ సెడేకా టైం గురించి ఈ విధంగా మనకు చెప్పారనమాట. లాస్ట్ మేడం, the bad news is time flies, the good news is you are the pilot. సో టైం అనేది ఎప్పుడు ఎగురుతూ ఉంటుందండి విమానం లాగా, ఇది ఒక బ్యాడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఆ విమానానికి పైలట్ ఎవరు అంటే మనమే, అంటే టైం మన చేతిలోనే ఉందన్నమాట. సో ఆ టైంని మనం మన చేతిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనం తప్పకుండా మనం అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అవుతాము. సో మనకి ఈ యాజ్ ఎ స్పీకర్ గా ఈ టైం మేనేజ్మెంట్ లో ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా తయారవచ్చు. సో ఈ పీపీటీని ప్రజెంట్ చేసినటువంటి శ్రీరామ్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీరామ్ సార్, విశ్వ మ్యామ్ అండ్ ఈశ్వర్ సార్ గారికి, అలాగే నా సీనియర్ ఫెసిలిటేటర్స్, కో ఫెసిలిటేటర్స్ కి చాలా చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా మీరు ఇంతసేపు కూర్చొని మేము ఇచ్చినటువంటి స్పీచ్ ని విని చాలా ఆదరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు, చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు టైం మేనేజ్మెంట్ గురించి. అండ్ షీఈ్ అ లైవ్ ఎగ్జాంపుల్ అండి. బికాజ్ ఈ టాపిక్ కి 1 hour ఆర్ మోర్ పట్టాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ టైం మనకి తక్కువ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా 30 minutes లో ఆవిడ ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడమే కాదు, షీ ట్రై డూయింగ్ ఇట్ వైల్ టాకింగ్ అబౌట్ ఇట్. లైవ్ గా కూడా చేసి చూపించారు. చాలా చక్కగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనకి చెప్పారు, క్రూషియల్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అలాంటివి మాత్రమే ప్రెజెంట్ చేస్తూ, ఎక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వాలో, ఎక్కడ కోట్ ఇవ్వాలో అవన్నీ షేర్ చేస్తూ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు. అండ్ ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా సరే వీ కెన్ టేక్ 1 or 2 questions అండి, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 8:20. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ us know. హ్యాండ్ రైజ్ చేయొచ్చు. రమేష్ గుప్తా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్. మేడం చాలా బాగా చెప్పారండి. అందులో చాలా తక్కువ టైంలో చాలా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చిన్న క్వశ్చన్ అండి. పాయింట్ 6 దగ్గర మీరు ఒక పాయింట్ చెప్పారు, స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో అని చెప్పి. సో ఓకే, ఎస్ అయితే ఓకే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎస్ అయితే ఐ మీన్ ఇట్స్ ఈజీ టు సే ఎస్ అండ్ కంటిన్యూ దట్. బట్ నో అనుకోండి, మనం నో అని చెప్పంగానే జనరల్గా వాళ్ళు ఏంటంటే అఫెండెడ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఓకే, నో అనే క్వశ్చన్ డజంట్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ బీయింగ్ అఫెన్సివ్ అండి. ఒక క్వశ్చన్ అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే క్వశ్చన్ అడిగారు ఇప్పుడు, ఈజ్ ఇట్ ఆల్వేస్ అది ఖచ్చితంగా ప్రతిసారి అఫెన్సివ్ గా ఉంటుందా అంటే ఇప్పుడు నేనే చెప్పచ్చు, లేదండి ప్రతిసారి అఫెన్సివ్ గా ఉండదు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కి ఈ ఒపీనియన్ కరెక్టా కాదా, ఇలా చెయ్యవచ్చా అని అడిగారు, లేదండి ఇలా చెయ్యడానికి కుదరదు, లేదంటే ఇలా చేస్తే దాని మీనింగ్ కరెక్ట్ గా కన్వే అవుతుందా అని అడిగారు అనుకోండి, లేదండి ఇలా కన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే మనం నో అని చెప్పి అక్కడ ఆగిపోతే అప్పుడు ఇట్ మైట్ సౌండ్ రూడ్. కానీ మనం నో అని చెప్పి వై వి ఆర్ సేయింగ్ నో అనే దానికి ఒక సపోర్టింగ్ స్టేట్మెంట్ అన్నా ఇస్తాం, లేదంటే దానికి ఇలా కాకుండా ఇలా ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అనేదన్నా ఇంకోటి మనం జోడించి చెప్తాం కాబట్టి ఇట్ విల్ నాట్ సౌండ్ అఫెన్సివ్. రమేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా కీర్తి రెడ్డి గారు, దట్ విల్ బి అవర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే అండి. రైట్. Happy evening, ma'am. Happy evening all masters and facilitators. Madam, Pareto principle అని చెప్పారు కదా, అది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? జస్ట్ ఓకే, వింధ్య గారు, డు యు వాంట్ టు? యా, ఎస్ మేడం, తప్పకుండా. సో ఇక్కడ పరేటో ప్రిన్సిపల్ అంటే మనం ఏదైనా ఒక అనుకున్న పని సక్రమంగా జరిగింది అనుకోండి, ఆ రోజంతా కంప్లీట్ గా జరిగేలా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నమాట. సో అన్ప్లాన్డ్ గా వెళ్ళకూడదు అన్నమాట. సో నేను ఈరోజు ఒక ప్లాన్ చేసుకున్నాను, కానీ అలా కాకుండా ఆ కరెక్ట్ టైంకి మేనేజ్ చేసుకోకుండా నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి, అప్పుడు మనకు ఒక గందరగోళం ఏర్పడుతుంది. సో అలా అనుకున్న ప్లాన్ ని ప్లాన్ గా చేసుకోవడమే అండి పరేటో ప్రిన్సిపల్. థ్యాంక్ యూ సో మచ్.
Okay, great. Also, we have almost come to the end of the session. Before we close it off, already Vishwa ma'am post చేశారు మనందరికి లిస్ట్. ఎవరివైతే ఫోన్ నంబర్స్ లేవో, ఎవరిదైతే నేమ్స్ మెన్షన్ చేసి లేవో ఎక్సెల్ షీట్ పోస్ట్ చేశారు. మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ రెస్పాండెడ్. ఇంకా ఎవరన్నా కనుక చెక్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ కాంటాక్ట్ నెంబర్ అప్డేట్ చేయండి. బికాస్ బేస్డ్ ఆన్ దట్ గ్రూప్ సెపరేషన్ అనేది ఉంటుంది. తర్వాత యుల్ ఆల్ బి అలోటెడ్ ఇండివిజువల్ ఫెసిలిటేటర్స్. అండ్ అప్పుడు మీకు ఏంటంటే ఇంకా బ్యాక్ టు ఇండివిజువల్ మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా మీకు అందుతూ ఉంటుంది. బట్ అదంతా ఏం చేయాలి అంటే మీ కాంటాక్ట్ నంబర్స్ కావాలి. అండ్ దే విల్ బి లిటరల్లీ లైక్ యువర్ ఫెసిలిటేటర్. మీకు ఏ డౌట్ వచ్చినా సరే, మీరు ఏం షేర్ చేయాలన్నా సరే వాళ్ళతో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉండొచ్చు. అండ్ దయచేసి ఆ కాంటాక్ట్ నంబర్స్ కూడా అప్డేట్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్ కి సంబంధించిన ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉన్నా, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే అడ్రస్ చేస్తూ గ్రూప్ లో పోస్ట్ చేయండి. Our facilitators and other mentors will respond to you. Thank you so much అండి. And then మనం జై భారత్ జై హింద్ తో ఒకసారి ఈ రోజు సెషన్ కూడా కంప్లీట్ చేసుకుందాం. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎస్. జై హింద్ జై భారత్. 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 వందే మాతరం.